రికార్డింగ్ మిత్రులారా, గత సెషన్లో మనం లో కార్బోహైడ్రేట్ అండ్ హెల్దీ ఫ్యాట్ డైట్ అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వీటికి పరిచయాన్ని డాక్టర్ పివి సత్యనారాయణ గారి ద్వారా విన్నాం. శరీరంలో అనేక రకాలైన మెటబాలిక్ డిసీజెస్కి, టైప్ 2 డయాబెటీస్, ఊబకాయం, బీపీ, హృద్రోగాలు, అనేక రకాలైన మానసిక అల్జైమర్స్ లాంటి మెదడు సంబంధిత వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్లు, ఇటువంటి 60కి పైగా వ్యాధులకి ఇన్సులిన్ రెసిస్టెన్స్, మన శరీరం ఇన్సులిన్కి స్పందించే గుణాన్ని కోల్పోవడమే కారణం అని, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణంగా ఎక్కువ ఇన్సులిన్ శరీరంలో తయారవుతుందని, దీనిని హైపర్ ఇన్సులినేమియా అంటే రక్తంలో ఎక్కువగా ఇన్సులిన్ పోగవటం అంటారని, ఇవి ఈ రోజున అనేక వ్యాధులకి ప్రధానమైన కేంద్రంగా ఉంటుందని, గతంలో మనం ఏదైతే లావ్ అవ్వడానికి కారణం ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకోవడం అని భావిస్తూ వచ్చామో, ఇది ఇప్పుడు తప్పు అని నిరూపించబడుతుందని, క్యాలరీస్ కాదు మనం చూసుకోవాల్సింది, ఏ ఆహారం ఎక్కువ ఇన్సులిన్ని సెక్రీట్ చేయడానికి కారణం అవుతుందో ఆ ఆహారం మనకి మెటబాలిక్ వ్యాధులు రావడానికి దారితీస్తుందని, అటువంటి లక్షణాలు కలిగి ఉన్న ఆహారం ఏది అని చూసినట్లయితే ముందుగా చక్కెరలు, ఆ తరువాత శుద్ధి చేసిన పిండి పదార్థాలు అంటే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అంటాం. అంటే బిస్కెట్లు, కుకీస్, మైదా పిండితో తయారు చేసిన రకరకాలైన తినుబండారాలు, అలానే పిండి పట్టించిన ఏ ధాన్యమైన గోధుమలు, బియ్యం ఏవైనా పిండి పట్టించినవి, ఇవి చక్కెరలు, శుద్ధి చేసిన పిండి పదార్థాలు. ఇవి ప్రధానమైన ఇబ్బంది కలిగించే ఆహారం అని, ఇది ఆహారం మనం డైటరీ గైడ్ లైన్స్, జాతీయ అంతర్జాతీయ పోషకాహార మరియు ఆరోగ్య విధానాలను సూచించే సంస్థలు మనకి సూచించింది ఏమంటే, ఆహారంలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉండాలి, కొవ్వులు తక్కువగా ఉండాలి. కొవ్వులు తక్కువగా ఉన్న ఆహారం రుచిని కోల్పోతుంది కాబట్టి ఆహారం రుచికరంగా ఉండటం కోసం దానిలో మరింత ఎక్కువగా చక్కెరలు కలపడం, మరింత ఎక్కువగా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ కలపడం అనేది ఎక్కువైంది. వీటి మూలంగానే ఈ శరీరంలో ఇన్సులిన్ ఎక్కువగా సెక్రీట్ అయ్యి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే కండిషన్ వచ్చి అనేక మెటబాలిక్ డిసీజెస్ రావడానికి దారితీస్తూ ఉంది. కాబట్టి దీనిని తిప్పి మళ్ళీ సాధారణ పరిస్థితికి తీసుకురావాలంటే, ఏ ఆహారం ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి కారణమైందో ఆ ఆహారాన్ని తగ్గించడం ద్వారా, అలానే ఆహారాన్ని తీసుకునే ఫ్రీక్వెన్సీని తగ్గించడం ద్వారా, దీన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనడంలో ఉద్దేశం రోజులో తినే సమయాన్ని 8 గంటలు లేదా అంతకంటే తక్కువకి కుదించడం, తినకుండా ఉండే ఫాస్టింగ్ విండోని 16 గంటలు లేదా అంతకంటే ఎక్కువకి పెంచడం అనేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లేదా టైం రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్ అంటూ ఉన్నాం. ఈ 2 పద్ధతుల ద్వారా తిరిగి మళ్ళీ మన మెటబాలిక్ హెల్త్ ని సాధించుకోవచ్చు అనేది స్థూలంగా వివరించారు డాక్టర్ గారు. ఈ రంగంలో కృషి చేస్తున్న కొంతమంది శాస్త్రవేత్తల గురించి కూడా మనకి పరిచయం చేశారు. గ్యారీ టాబ్స్, జేసన్ పంగ్, ఇంకా అనేక మంది శాస్త్రవేత్తలు ఈ రంగంలో కృషి చేస్తూ ఉన్నారు. అలానే డాక్టర్ పివి సత్యనారాయణ గారు ఈ ఎల్సిహెచ్ఎఫ్ డైట్ మీద 2015 నుంచి అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎల్సిహెచ్ఎఫ్ డైట్ ని కన్సల్టెంట్ గా కూడా ఉన్నారు. ఈ రోజు అంటే ఒక రకంగా గత సెషన్ ప్రారంభ సెషన్ అనుకున్నాం కాబట్టి ఇది మొదటి సెషన్ అని అనుకోవచ్చు. ఈ మొదటి సెషన్ లో మనం ఇప్పటివరకు ఏదైతే ప్రధానమైన నేరస్తురాలు ఆహారంలో అనుకున్నామో, పిండి పదార్థాలు, అంటే చక్కెరలు కూడా పిండి పదార్థాల్లో ఒక భాగమే అవుతాయి. ఈ పిండి పదార్థాలు మన శరీరంలో ఏం చేస్తాయి, కార్బోహైడ్రేట్ మెటబాలిజం అనే పేరు మీద ఈరోజు పిండి పదార్థాలు ఏం చేయబోతాయి, ఏం చేస్తాయి, ఎందుకు పిండి పదార్థాలు ఇంత హానికరం అనే విషయాలని మనతో చర్చించబోతూ ఉన్నారు. సార్ ఇప్పుడు ఒక గంట సేపు క్లాస్ చెప్తారు. ఆ తర్వాత సభ్యులు అడిగే ప్రశ్నలకి సమాధానాలు ఇస్తారు. ప్రశ్నలు అడిగేదానికి కొన్ని సూచనలు ఇచ్చి నేను డాక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ప్రశ్నలు అడగదలుచుకున్న వాళ్ళు పాఠం ముగిసే వరకు దయచేసి మధ్యలో ప్రశ్నలు అడగటం కానీ హ్యాండ్ రైజ్ చేయడం కానీ చేయొద్దు. అందరూ దయచేసి మ్యూట్లో ఉండండి. అలానే అందరూ వీడియో కూడా ఆఫ్ చేసుకుని ఉండండి. మాట్లాడుతున్న వాళ్ళు మాత్రమే వీడియో ఆన్ చేసుకోవడం ద్వారా మిగిలిన వాళ్ళకి అసౌకర్యం కలిగించకుండా ఉన్నవాళ్ళం అవుతాము. ప్రసంగం అయిపోయిన తరువాత ప్రశ్నలు ఆహ్వానించినప్పుడు ప్రశ్నలు అడగదలుచుకున్న వాళ్ళు ఇక్కడ జూమ్ మీటింగ్ లో హ్యాండ్ రైజ్ ఆప్షన్ ఉంటుంది. ఆ హ్యాండ్ రైజ్ చేయడం ద్వారా మా దృష్టికి తీసుకొస్తే
రామకృష్ణ గారు వాళ్ళని గుర్తించి ఏ వరుసలో హ్యాండ్ రైజ్ చేస్తున్నారో దానిని గుర్తించి వారిని అన్మ్యూట్ చేసుకోమని కోరతారు. వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. అలానే మిత్రులకి ఒక విజ్ఞప్తి ఏంటి అంటే, మీరు అడగదలుచుకున్న ప్రశ్నని స్పష్టంగా, క్లుప్తంగా పేపర్ మీద రాసి పెట్టుకొని ఉండండి. ప్రశ్న అడుగుతున్నప్పుడు ఆ పేపర్ మీద చూసి అడగండి. తద్వారా మీరు టైం వేస్ట్ చేయకుండా వేగంగా అడగడానికి వీలవుతుంది. అలానే ప్రశ్న వీలైనంత సూటిగా, క్లుప్తంగా అడగండి. వ్యక్తిగతమైన ఆరోగ్య సమస్యలకి సంబంధించి, అలానే మేము ఎల్‌సీహెచ్ఎఫ్ డైట్ ఇప్పుడు ఫాలో అవుతున్నామండి. దీనిలో మాకు ఈ ఇబ్బందొచ్చింది. ఇటువంటి ఎల్‌సీహెచ్ఎఫ్ డైట్‌ని ప్రాక్టీస్ చేయడానికి సంబంధించిన ప్రశ్నలు అడగవద్దనేది చాలా స్పష్టంగా మనవి చేస్తూ ఉన్నాము. ఈ కోర్సు ఉద్దేశ్యం ఏంటంటే, ఎల్‌సీహెచ్ఎఫ్ డైట్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ దీని వెనుకున్న సైన్స్‌ని స్టెప్ బై స్టెప్ వివరించటం, ఈ సైన్స్ యొక్క అవగాహన మనందరం పెంచుకోవటం. ఇది ఈ కోర్సు ఉద్దేశ్యం. ఈ కోర్సులో మొదటి పాఠం నుంచే అందరూ ఎల్‌సీహెచ్ఎఫ్ డైట్ చేసేయాలని చెప్పి మేము పిలుపివ్వడం లేదు. ఎల్‌సీహెచ్ఎఫ్ డైట్ ప్రారంభించే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయి. కాబట్టి ఇప్పటికిప్పుడే ఎల్‌సీహెచ్ఎఫ్ డైట్ చేయడానికి కావాల్సిన ప్రాక్టికల్ గైడ్‌లైన్స్ ఈ కోర్సులో మేము ఇవ్వబోవడం లేదు. అలా అయితే కేవలం సిద్ధాంతం చెప్పి వదిలేస్తారా అంటే అది మా ఉద్దేశ్యం కాదు. సిద్ధాంతం చెప్పడం మొదటి మెట్టు. ఖచ్చితమైన సైద్ధాంతిక పరిజ్ఞానం తెలుసుకున్న తరువాత దీని ఆచరణలోకి వెళ్ళాలి అనేది మా ఉద్దేశ్యం. కాబట్టి ఈ క్లాసులు ఒక దశకి చేరుకున్న తరువాత కొన్ని వాట్సాప్ గ్రూపులు ప్రారంభించి దానిలో మీకొస్తున్న ప్రాక్టీస్ రిలేటెడ్ క్వెషన్స్‌కి సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి గ్రూపులు స్టార్ట్ చేయగలం అని నిర్వాహకులు భావించే వరకు దయచేసి ఓపిక పట్టండి. విజ్ఞానాన్ని పెంచుకుందాం ముందు. పూర్తిగా విజ్ఞానం లేకుండా తొందరపాటుతో దీనిని ప్రారంభించి మనం అనారోగ్య సమస్యలు తెచ్చుకోవడం, రెండోది ఈ కాన్సెప్ట్ మీద ఇతరులు విశ్వాసం కోల్పోవడానికి కారణం అవటం. ఈ 2 కూడా మంచివి కాదు కాబట్టి బాధ్యతగా ఆలోచించి నిర్వాహకుల బృందం ఈ ప్రాక్టీస్‌కి సంబంధించిన ప్రశ్నలు, సమాధానాలు ఇప్పుడు తీసుకోవద్దని నిర్ణయించాము. దీనికి ఉన్న ప్రాధాన్యతను అర్థం చేసుకొని ప్రస్తుతాన్ని దీన్ని ఒక సైన్స్‌గా అర్థం చేసుకోవడానికి పరిమితం అవుదాం. ఇప్పటికే అనేక వాట్సాప్ గ్రూపుల్లో ఈ డైట్‌ని ఆచరించే వాళ్ళకు వస్తున్న సందేహాలకి సమాధానాలు ఇస్తూ ఉన్నారు. వాటి వివరాలు కూడా కావాలంటే మిత్రులకు షేర్ చేస్తాం. కానీ ఈ సెషన్స్‌లో మాత్రం ప్రశ్నలు ఈరోజు ఏ పాఠం అయితే చెప్తారో మాస్టారు, ఆ పాఠంలో మీకు ఇంకేదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోతే దాన్ని మరింత వివరంగా తెలుసుకోవడానికి మాత్రమే మీ ప్రశ్నలు ఉండాలని మనవి చేస్తూ ఉన్నాం. దీనికి ఉన్న ప్రాధాన్యత రీత్యా ఇంత వివరంగా చెప్పాల్సొచ్చింది. అలానే ఈ సెషన్‌లో సమయాభావం వల్ల ఎవరైనా ప్రశ్నలు అడగలేకపోయేట్లయితే వారు ఈ జూమ్ టెక్స్ట్ చాట్ బాక్స్‌లో గాని, లేదా మేము ఇవ్వబోయే గూగుల్ ఫామ్‌లో గాని ఆ ప్రశ్నలు నమోదు చేసినట్లయితే తరువాత వాటికి సమాధానాలు ఇవ్వగలం. సో ఈ ఇన్‌స్ట్రక్షన్స్‌ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. డాక్టర్ గారు నమస్కారం అండి. ఓవర్ టు యూ. ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా డాక్టర్ సురేష్ గారికి, మిగతా ఆర్గనైజర్స్ డాక్టర్ అశోక్ రెడ్డి గారికి, ఇంకా ఎందరో ఈ ప్రోగ్రామ్‌ని సక్సెస్‌ఫుల్‌గా లాంచ్ చేసి నడుపుతున్నటువంటి రామకృష్ణ గారికి, అందరికీ నా కృతజ్ఞతలు. ముందుగా మనం ఈ రోజున అనుకున్నట్టుగా ఎల్‌సీహెచ్ఎఫ్ డైట్‌లో కార్బోహైడ్రేట్స్, దాని ప్రాముఖ్యత, దీని గురించి తెలుసుకుందాం. దీనికి కార్బోహైడ్రేట్స్ అంటే మనందరికీ తెలిసిందే. కొద్దిగా అసౌకర్యాన్ని నన్ను మన్నించాలి. చాలా మట్టుకు ఈ స్లైడ్‌లు ఇంగ్లీష్‌లో ఉండొచ్చు. కానీ నేను వీరంత మట్టుకు తెలుగులోనే చెప్తాను నేను. కార్బోహైడ్రేట్స్ అన్నది ఒక ముఖ్యమైన భాగం. మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో ముఖ్యంగా ఉండేవి 4 ఉంటాయి. దాంట్లో మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటారు. ఆ మ్యాక్రో న్యూట్రియంట్స్‌లో 4గిట్లో కార్బోహైడ్రేట్స్ అతి ముఖ్యమైనవి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఆల్కహాల్. ఆల్కహాల్ గురించి అంత ఎక్కువ పట్టించుకోకపోయినా మనం అది కూడా ఒక ఎనర్జీ డ్రింక్. అది కూడా ప్రతి గ్రాముకి ఒక 7 క్యాలరీలు ఇస్తుంది కాబట్టి దాని గురించి కూడా తెలుసుకోవాల్సినవి. అది చేసే దుష్ఫలితాలు ఈ రెండిటిని కూడా మనం గుర్తుంచుకోవాలి. మామూలుగా అయితే మ్యాక్రో న్యూట్రియంట్స్ అని ఎందుకంటామంటే మైక్రో న్యూట్రియంట్స్ అన్న వాటి వల్ల ఎనర్జీ రాదు. మన మెటబాలిజానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా వైటమిన్స్, మినరల్స్ అవన్నీ. కానీ మ్యాక్రో న్యూట్రియంట్స్ అన్నది మన జీవితంలో రోజు మనకు కావాల్సినటువంటి శక్తిని అంతా సమకూర్చేది ఈ 3: ఫ్యాటు, కార్బోహైడ్రేట్, ప్రోటీన్. దీంట్లో ప్రతి 1 గ్రామ్ కార్బోహైడ్రేట్‌కి 4 క్యాలరీలు చొప్పున, ప్రతి 1 గ్రామ్ ప్రోటీన్‌కి 4 క్యాలరీలు చొప్పున, అలాగే కొవ్వు పదార్థాలకి, ఫ్యాట్స్‌కి ప్రతి గ్రాముకి 9 క్యాలరీలు చొప్పున వస్తాయి. వీటన్నిటిని కూడా కార్బోహైడ్రేట్స్ ఇవాళ మనం ముఖ్యంగా డిస్కస్ చేయబోతున్నాం. వచ్చే
మిగతా క్లాసుల్లో ప్రోటీన్స్, ఫ్యాట్స్ గురించి తెలుసుకున్నాం. కార్బోహైడ్రేట్స్ అన్నది మనం మొన్న లాస్ట్ టైం క్లాస్‌లో కూడా డిస్కస్ చేస్తున్నాం. ఇదేంటంటే ప్రకృతిలో ఉన్నటువంటి వృక్ష సంపద. ఏ ఉన్నటువంటి ప్లాంట్ ఆరిజిన్, ప్లాంట్ బేస్డ్ వాటన్నిటిలోనూ కార్బ్స్ ఉంటాయి. అలాగే కార్బ్స్ లేని వృక్ష సంబంధించిన పదార్థాలు ఏవి ఉండవు. కానీ కొన్నిట్లో ఎక్కువ, కొన్నిట్లో తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అందుకోసమని ఈ కార్బోహైడ్రేట్స్ మనకి శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ఎంతవరకు అవసరం, ఇవన్నీ తెలుసుకుని ఎంత మోతాదులో తినిస్తే మన ఆరోగ్యం బాగుంటుంది అన్నది ఇప్పటిదాకా జరిగిన శాస్త్ర విజ్ఞానాన్ని ఒక్కసారి సింహలోకనం చేసుకుంటే మనకి దీని మీద పూర్తి అవగాహన వస్తుంది. కార్బోహైడ్రేట్స్ అనే వాటిని మనం ముఖ్యంగా సింపుల్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటారు. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే సింపులెస్ట్, అతి చిన్నటువంటి పదార్థం కార్బోహైడ్రేట్స్‌లో. ముఖ్యంగా వీటిలో గ్లూకోజు, ఫ్రక్టోజు, గ్యాలక్టోజు. ఎక్కువ మందికి గ్లూకోజు, ఫ్రక్టోజు గురించి తెలుసు. మిగతా గ్యాలక్టోజ్ గురించి అంత ఎక్కువ మందికి తెలియదు. అలాగే డైసాకరైడ్స్ అంటే 2 గ్లూకోజ్ మాలిక్యూల్స్ లేకపోతే ఈ ఉన్నటువంటి 2 మోనోసాకరైడ్స్ కలిసిన వాటిని డైసాకరైడ్స్ అంటారు. వాటిలో ముఖ్యంగా మనం వాడే టేబుల్ షుగర్, అలాగే పాలు, ఇటువంటి వాటిలో ఈ డైసాకరైడ్స్ కేటగిరీ వస్తుంది. అలాగే మన ప్లాంట్‌లో ఉండేటువంటి గ్లైకోజన్ గానీ, ఈ ఫైబర్ గానీ, ఇవి ముఖ్యమైనవి. ఈ టైప్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ మనం రోజు తినే పదార్థాల్లో చూసినట్టయితే షుగర్స్ అన్నవి సింపుల్ కార్బోహైడ్రేట్స్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే స్టార్చెస్, ఫైబర్. కొంతవరకు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ చాలా మంచివే. అవి ఎక్కువ అనారోగ్యాన్ని కలుగజేయవు. కానీ అవి ఎంత మనం రిఫైన్ చేసి, ఎంత శుద్ధి చేసి, ఎంత రిఫైన్ చేస్తే ఈ కార్బోహైడ్రేట్స్‌ని అంత ప్రమాదం కలుగజేస్తాయి. ఇవే కొన్ని ఎగ్జాంపుల్స్‌గా చూసినట్టయితే మనం తీసుకునేటువంటి మాంసాహారం. ఇది ముఖ్యంగా ప్రోటీన్స్ నుంచి వస్తుంది. అలాగే మాంసాహారంలో గుడ్డు లాంటి వాటిలో పచ్చసొన, దీంట్లో ఉన్నది అతి ముఖ్యమైనది ఈ కొవ్వు పదార్థంగా వస్తుంది. మనం రోజు తినేటువంటి బ్రెడ్ పీసు, ఇది ముఖ్యంగా దీని నిండా అంతా కార్బోహైడ్రేట్సే ఉంటాయి. కానీ శరీరానికి అవసరాన్ని బట్టి మనం ఆహారంలో ఎంతవరకు వీటిని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనే బేసిస్ మీద 2 రకాలుగా విభజించారు. ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్. ఎసెన్షియల్ అంటే డైట్ ద్వారా తీసుకోకపోతే ఈ ప్రోటీన్స్, ఈ ఫ్యాట్స్ మనం జీవనం గడపలేం. కానీ కార్బోహైడ్రేట్స్ అనేది అవసరమే శరీరానికి. కానీ అది మనం ఆహారంలో తీసుకునే అవసరం లేదు. అందుకోసం వీటి కేటగిరీని నాన్ ఎసెన్షియల్ అని అంటారు. నాన్ ఎసెన్షియల్ అన్నంత మాత్రాన మనకు అవసరం లేదని కాదు. అవన్నీ చాలా అవసరము. కానీ దాన్ని డైట్ ద్వారా తీసుకోక్కర్లేదు. మనం గత 25 లక్షల సంవత్సరాల దాకా వెనక్కి వెళ్ళి చూసినట్టయితే మొట్టమొదటిసారి మానవుడు ఈ భూప్రపంచం మీద 25 లక్షల సంవత్సరాల క్రితం ఆవిర్భవించాడు. దీంట్లో 10,000 సంవత్సరాల దాకా మనం ఎప్పుడు వ్యవసాయం చేయడం కానీ, పంటలు పండించుకోవడం కానీ చేయలేదు. ముఖ్యంగా ఈ 25 లక్షల సంవత్సరాలు జంతువులను వేటాడి, అదేవిధంగా అక్కడక్కడ ఉన్నటువంటి ఈ వృక్షాల నుంచి వచ్చే ఫలాలు, అలాగే భూమిలో దొరికేటువంటి కొన్ని ఈ స్టార్చీ వెజిటబుల్స్ అంటారు. అటువంటి వాటిని తిని బతికాం. ఈ రోజు కూడా ప్రపంచంలో కొన్ని చోట్ల ఇదే జీవనాన్ని గడుపుతూ వస్తున్నారు చాలామంది. దీంట్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ జీవనంలో 25 లక్షల సంవత్సరాలు దాంట్లో వాళ్ళకి అవసరమైన కార్బోహైడ్రేట్స్ అన్నీ వాళ్ళ శరీరంలో తయారు చేసుకున్నాయి కానీ, వాళ్ళ ఆహారంలో ఎక్కడ దొరకలేదు. అదే 10,000 సంవత్సరాల క్రితం నైలు నది, సింధు నది ఇటువంటి నాగరికతలు ప్రబలిన తర్వాత వ్యవసాయ రంగం ఉత్పత్తి చేయడం, తర్వాత పంటలు పండించడం, ముఖ్యంగా వరి, గోధుమ, బార్లీ ఈ మూడింటిని మనం ఎలా పండించడం అని నేర్చుకున్నాం. అప్పటిదాకా ఏరుకుని వచ్చి తినేవాళ్ళం మనం. పంటలు పండించుకోవడం అన్నది 10,000 సంవత్సరాల క్రితం దొరికింది. ఈ 10,000 సంవత్సరాల్లో కూడా మనకి ఎన్నో రకరకాల కార్బోహైడ్రేట్స్ ఈ విధంగా మనం తినడం మొదలుపెట్టాము. అదే దీనివల్లనే స్టేబుల్ సొసైటీస్ డెవలప్ అయ్యాయి. ఎంతోమంది నాగరికత అభివృద్ధి చెందింది. ఎన్నో ప్రజలు అంత పూర్వం దాకా మొత్తం ప్రపంచం అంతా 50,000 అంతకన్నా తక్కువ ఉన్నటువంటి ప్రపంచ జనాభా ఈ నాగరికత వచ్చిన తర్వాత, పంటలు పండించిన తర్వాత విపరీతంగా పెరిగి ఇప్పుడున్నటువంటి 8 బిలియన్ పాపులేషన్‌కి దారితీసింది. కానీ ఈ మధ్యలో చాలా కాలం ఇండస్ట్రియల్ అగ్రికల్చర్ ఇది వచ్చి
మనకి 100 సంవత్సరాలు వచ్చాయి. ఇంత పూర్వం దాకా ఎప్పుడు లేని కొన్ని కొన్ని కొత్త ప్రాబ్లమ్స్ అన్నీ ఈ కార్బోహైడ్రేట్స్ వల్ల వచ్చాయి. అంత పూర్వం దాకా ఎప్పుడూ మనం హైబ్రిడ్ వెరైటీస్ తినలేదు. అలాగే మనకి న్యాచురల్‌గా దొరికినటువంటి వాటిని జెనెటిక్స్‌గా మోడిఫై చేయకుండా ఏ వస్తువులైతే దొరుకుతున్నాయో ప్రకృతిలో అవే తినడం మొదలుపెట్టాము. కానీ 100 ఏళ్ల నుంచి మనకున్న విజ్ఞానం పెరిగిన తర్వాత వీటన్నిటిని కూడా ప్రజలకు అవసరాలు తీర్చడం కోసమని ఎంతోమంది సైంటిఫిక్ రీసెర్చ్ చేసి వాటిలో జెనెటిక్‌గా మోడిఫై చేసి ఎరువులు అవి వాడి ఎక్కువ ఉత్పత్తి చేయగలుగుతున్నాం. దీనివల్ల కొన్ని అర్థాలొచ్చాయి అన్నది ఈ మధ్య తెలుస్తుంది. ఇది సింపుల్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే మనకి ఓట్సు, రైసు, వీటు, చిక్‌పీసు ఇటువంటివన్నీ కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ముఖ్యంగా వీటిలో ఫైబర్ అనేది ఉంటుంది. తొందరగా షుగర్‌గా మారవు. కానీ సింపుల్ కార్బోహైడ్రేట్స్ అన్నం వండిన అన్నం, వైట్ బ్రెడ్డు, ఇలాగ ఐస్ క్రీము, కుకీకు, స్నాక్ బార్స్ వీటిలో ఏమవుతుందంటే దీంట్లో ఉన్న శుద్ధి చేయబడడం వల్ల కార్బోహైడ్రేట్స్ తొందరగా ఇవి షుగర్‌గా మారిపోతాయి. ఈ షుగర్‌గా మారడం ఇంకా ఎక్కువ ప్రమాదం. ఈ మధ్య కాలంలో మనం చూస్తుంది అల్ట్రా ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ ఇవి ఇంకా ఎక్కువ ప్రమాదం. ఎందుకంటే ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ 2 గంటల నుంచి 3 గంటలు టైం పడితే షుగర్‌గా మారడానికి, ఈ అల్ట్రా ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ ఒక 10 నిమిషాల్లో, 15 నిమిషాల్లోనే షుగర్‌గా మారతాయి. ఎక్కువ ప్రాబ్లమ్స్ ఈ కార్బోహైడ్రేట్స్ దీనివల్ల వస్తున్నాయి మనకి. అలాగే వీళ్ళ మసాయా తెగకి చెందిన ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక తెగ. వీళ్ళ జీవనంలో వ్యవసాయం అన్నది లేదు. ఈ రోజుకి కూడా. ఈ 2024 సంవత్సరంలో కూడా వాళ్ళు వ్యవసాయం చేయరు. వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు చేస్తున్నంత ఏంటంటే ఆవుల్ని పెంచుకోవడం. వాళ్ళకున్న ఆహారం ఆవుల యొక్క మాంసము, ఆవు పాలు, ఆవు రక్తము. ఈ 3 తింటారు వాళ్ళు. ఈ మూడిటి వల్ల ఎన్నో శాస్త్రకారులు ఇక్కడికి వెళ్ళి ఈ ఆఫ్రికాలో ఈ ట్రైబ్స్‌ని పరీక్ష చేసినప్పుడు మన సమాజంలో ఉన్నటువంటి ఎన్నో రకరకాల ప్రాబ్లమ్స్ ఇవేవి వీళ్ళకి లేవు అని కూడా గుర్తించారు. దీనికి ముఖ్యమైన కారణం వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఈ శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్స్ లేకపోవడం, అలాగే ఈ శుద్ధి చేసిన సీడ్ ఆయిల్స్ అంటారు. వెజిటబుల్ ఆయిల్స్. ఈ 2 కూడా వాళ్ళ దరిదాపులకు రానివ్వకుండా జంతు మాంసం మీదే ఆధారపడి ఉండడం వల్ల వాళ్ళకి ఎన్నో జబ్బులు లేకుండా ఉన్నాయి. అలాగే మనం తెలుసుకోవాల్సింది ఎసెన్షియల్ కార్బోహైడ్రేట్స్ అనేది బయోకెమిస్ట్రీలో మొత్తం చదివినా గానీ దాంట్లో దొరకవు. ఎందుకంటే ఇవి ఏవి మనం ఆహారం ద్వారా తీసుకొని అవసరం లేదు. ఎసెన్షియల్ అంటే మనం ఆహారం దాకా తీసుకోవసరం లేదు అని. కానీ మన జీవనానికి అవి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే 3 నిమిషాలు మన కార్బోహైడ్రేట్స్ లేకపోతే, మన శరీరంలో షుగర్ లేకపోతే, మన బ్రెయిన్ పనిచేయడం ఆగిపోతుంది. అలాగే మనకున్న రక్త కణాలు అవి షుగర్‌ని తినే బతుకుతాయి. ఒక 3, 4 నిమిషాల్లో అవన్నీ చచ్చిపోయి మనం చచ్చిపోతాం. అందుకోసమని షుగర్ ఇంపార్టెంట్ ఉంది. శరీరానికి అవసరం. కానీ మనం ఆహారంలో తీసుకోక్కర్లేదు. ఈ విధంగా ప్రకృతిలో మనకి జరిగిన పెద్ద మార్పు ఏంటంటే, మనకి లివరు మనం తిన్నటువంటి మాంసకృతుల్ని, మనం తిన్నటువంటి కొవ్వు పదార్థాల నుంచి షుగర్‌గా మార్చుకుని, మనకు అవసరమైంది రోజంతటికి కలిపి 24 గంటల్లో బ్రెయిన్‌కి శాస్త్రకారులు నిర్ణయించిందంటే 100-140 గ్రాములు. ఓ 70 కేజీలు ఉన్న బరువున్న మనిషికి 100-150 గ్రాములు గ్లూకోజ్ బ్రెయిన్ కోసం అవసరం. కానీ మన శరీరంలో ఉన్న లివరు రోజుకి మనం ఏమీ తీసుకోకపోయినా 0 కార్బోహైడ్రేట్స్ తిన్నా 70 కేజీ మనిషిలో 210-270 గ్రాములు లివర్ తయారు చేసుకోగలదు. అంటే మన అవసరాలను మించి ఈ లివర్‌కి ఉన్న కెపాసిటీ ఉంది. అంటే మనం ఏమి తినకపోయినా దీని గురించి అంత ఎక్కువ బాధపడక్కర్లేదు. కానీ కార్బోహైడ్రేట్స్ రుచిని కలిగిస్తాయి. అందుకోసమని దాని ప్రకారం మనం వీటికి అలవాటు పడ్డాం. ఒక విధంగా ఎడిక్ట్ అయ్యాం. అవి లేకపోతే మనం తిన్నట్టు తృప్తి కూడా ఉండదు. సో, ఆ తృప్తి కోసం మనం తింటున్నాం గానీ, మన శరీరానికి అవసరం లేదు. ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ మనం చూసినట్టయితే, దీంట్లో ఒక్కసారి నేను ఆపి ఈ ఈ అడ్డంగా ఉంది ఇది తీసేస్తాను నేను ప్రయత్నిస్తాను దీన్ని. ఇది మళ్ళీ
అదే సార్. అంతే. అదే కానీ ఇది పైకి అడ్డంగా వస్తుంది. నా ప్రెజెంటేషన్‌కి ఇదిగా ఉంది. ఇది మళ్ళీ మారట్లేదు అంటే ప్రాబ్లమ్. సో, మనం ముఖ్యంగా అది డైజెషన్ అంటాము. మనం తీసుకున్న ఆహార పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ అన్నవి నోటి ద్వారా తీసుకుంటాం. అవి నోట్లో ఉన్నటువంటి లాలాజలంలో ఉన్న ముఖ్యంగా ఎమైలేజ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. దాని ద్వారాను, అలాగే ప్యాంక్రియాస్‌లో ఎమైలేజ్ అనే ఇంకో ఎంజైము. ఈ 2 ముఖ్యంగా మనం తీసుకున్నటువంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఆర్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ వీటన్నిటిని కూడా గ్లూకోజు, ఫ్రక్టోజ్‌గా మారుస్తుంది. ఏ కార్బోహైడ్రేట్స్ తిన్నా అల్టిమేట్‌గా ఈ 2 రూపాల్లోనే మార్చగలుగుతుంది. మన శరీరం లోపలికి తీసుకోగలుగుతుంది. గ్లూకోజ్ గాని, ఫ్రక్టోజ్ గాని. కొంతవరకు గ్యాలక్టోజ్ అంత ఇంపార్టెంట్ కాదది. మనం గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అర్థం చేసుకుంటే ఈ గ్యాలక్టోజ్ అదే పాత్రలో లోపలికి వెళ్తుంది. సో, మనం ఏవి తిన్నా, ఇడ్లీ తిన్నా, దోస తిన్నా అవన్నీ గ్లూకోజ్‌గా మారవలసిందే. లేక ఫ్రక్టోజ్‌గా. ఇవి గ్లూకోజు, ఫ్రక్టోజు మారిన తర్వాత 2 రకాలుగా స్మాల్ ఇంటెస్టైన్ చిన్న ప్రేగుల్లోకి వెళ్తాయి. దీంట్లో ఎక్కువ పర్సెంటేజ్ మనం చూసినట్టయితే అది యాక్టివ్ ట్రాన్స్‌పోర్ట్ అంటారు. అంటే బాడీ ఎనర్జీ స్పెండ్ చేసి దీన్ని లోపలికి తీసుకుంటుంది. కొంతవరకు ఈ కాన్సంట్రేషన్ గ్రేడియంట్ అంటే ఎక్కువ ఉన్న గ్రేడియంట్ దగ్గర నుంచి తక్కువ గ్రేడియంట్‌కి కూడా డిఫ్యూజన్ పద్ధతిలో వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ అది చాలా తక్కువ. దాని గురించి అంత ఎక్కువ మనం ఆలోచించక్కర్లేదు. మనం ఆలోచించవలసిందల్లా ఈ యాక్టివ్ ట్రాన్స్‌పోర్ట్ గురించి ఆలోచించాలి. ఈ యాక్టివ్ ట్రాన్స్‌పోర్ట్ అంటే దీనికి శరీరంలో చాలా శక్తిని ఖర్చు పెడతారు. ఏటీపీ అనేది మనం మొన్న డిస్కషన్ మైటోకాండ్రియాలో మనం తిన్న ఆహార పదార్థాలన్నీ అల్టిమేట్‌గా ఏటీపీగా మారి ఆ ఏటీపీయే మనకున్నటువంటి ఈ డైజెషన్‌కి గానీ, మెటబాలిజంకి గానీ ఇలా ఎన్నో రసాయన క్రియలకు ఉపయోగపడుతుంది. అటువంటి ఎనర్జీ ద్వారానే ఇవి లోపలికెళ్తాయి. దీంట్లో ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇవి చిన్న ప్రేగుల్లో ఒక భాగం. ఇక్కడి దాకా గ్లూకోజు, ఫ్రక్టోజుని వెళ్తాయి. ఇవి చిన్న ప్రేగుల్లో ఈ ఎస్జీఎల్టీ సోడియం గ్లూకోజ్ కోట్రాన్స్పోర్టర్స్ అంటారు. దీని ద్వారా లోపలికెళ్తాయి రక్తంలోకి. అలాగే రక్తంలోకి వెళ్ళినటువంటి ఈ గ్లూకోజు కిడ్నీ ద్వారా ఎక్కువగా ఉన్నప్పుడు బయటికి కూడా వెళ్తాయి. అక్కడ కూడా ఈ ఎస్జీఎల్టీ ఇన్హిబిటర్స్ అనేవి పనిచేస్తాయి. ఇదే మెకానిజాన్ని వాడుకుని ఈరోజు వస్తున్న డయాబెటిస్ ట్రీట్మెంట్‌లో ముఖ్యంగా వాడుతున్న ఎన్నో అడ్వాన్స్డ్ డ్రగ్స్ ఈ ట్రాన్స్‌పోర్టర్స్‌ని ప్రభావితం చేసి మన బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేస్తాయి. ఇవే గనక లేకపోతే మనం తిన్న పిండి పదార్థాలన్నీ విరోచనలో బయటకు వెళ్ళిపోతాయి. ఇది సింపుల్ డయాగ్రాము. మనం తిన్నటువంటి ఈ లెఫ్ట్ సైడ్ ఇంటెస్టైన్, ఈ రైట్ సైడ్ ఉన్నది బ్లడ్. ఇక్కడ దాకా రావాలి అంటే ఇంటెస్టైన్ వాల్లోంచి అది ఎస్జీఎల్టీ ఈ సోడియం గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ ద్వారా మాత్రమే వస్తాయి. అలాగే ఫ్రక్టోజ్ అన్నది అది వేరే ట్రాన్స్పోర్టర్ ద్వారా వస్తాయి. దీనికి ఇన్సులిన్‌కి సంబంధం లేదు. ఇన్సులిన్ అవసరం లేదు దీనికి. ఈ ఎనర్జీ స్పెండ్ చేసి గ్లూకోజు, ఈ గ్యాలక్టోజు, ఈ ఫ్రక్టోజు ఇంటెస్టైన్‌లోకి వచ్చిన తర్వాత శరీరంలో ఉన్న బ్లడ్‌లోకి వెళ్తాయి. ఇలా బ్లడ్‌లోకి వెళ్ళినవి ఈ విధంగా స్మాల్ ఇంటెస్టైన్ అక్కడి నుంచి మీరు చూసినట్టయితే స్టొమక్, ఇంటెస్టైన్ తర్వాత బ్లడ్. అక్కడి నుంచి బ్లడ్ నుంచి లివర్‌కి వెళ్తాయి. లివరు అలాగే శరీరంలో ఉన్న ఎన్నో కణజాలానికి వెళ్తాయి. వాటిలో మనం చూసినట్టయితే ముఖ్యమైనవి లివరు, మజిలు, ఈ ఫ్యాటీ టిష్యూ. ఈ మూడిటిని అర్థం చేసుకున్నప్పుడు మనం వీటి గురించి ఎక్కువ తెలుసుకుంటాం. అలాగే శరీరంలో ఉన్న ప్రతి కణం గ్లూకోజ్‌ని వాడుకుంటాయి. ఫ్రక్టోజ్‌ని ఒక లివర్ మాత్రమే వాడుకుంటుంది. దీంట్లో గ్లూకోజ్ లేనిదే చాలా మట్టికి కొన్ని ముఖ్యమైన అవయవాలు అవి బతకలేవు. అందుకోసమని శరీరం ఫస్ట్ ప్రిఫరెన్స్ గ్లూకోజ్ ఇస్తుంది. ఒకవేళ గ్లూకోజ్ లేకపోతే కొన్ని అవయవాలు గ్లూకోజ్ కాకుండా కూడా వాడుకుంటాయి.
దీనే మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ అంటారు. దాని గురించి కూడా ఎక్కువ తెలుసుకుందాం. ముందు ప్రస్తుతానికి మనం దీంట్లో తెలుసుకోవాల్సింది, ఇలా తిన్న గ్లూకోజు, ఈ ఫ్రక్టోజు లివర్లోకి వెళ్ళి లివర్ నుంచి ఏమవుతాయో తెలుసుకోవాలి. ఇది లివర్ సెల్. లివర్ సెల్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఈ గ్లూకోజు, ఫ్రక్టోజు ఈ GLUT5 అన్న ద్వారా, అలాగే GLUT2 ద్వారా లోపలికి వెళ్తాయి. లివర్లో వెళ్ళి అక్కడ మెటబాలిజం జరుగుతుంది. ఇవన్నీ మళ్ళీ అన్నీ కామనే. లివర్లో జరిగిన, మధ్యలో జరిగిన, అలాగే ఫ్యాటీ టిష్యూలో జరిగిన, వీటన్నిటినీ కూడా సహాయపడేది గ్లూకోజ్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్ళాలి అంటే వాటిని గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ అంటాం. దాంట్లో GLUT1, GLUT2, GLUT3, GLUT4, GLUT5. వీటిలో విశేషం ఏంటంటే ఒక్క GLUT4కి మాత్రమే ఇన్సులిన్ అవసరం, మిగతా వీటికి ఇన్సులిన్ అవసరం లేదు. మన శరీరంలో చూసినట్టయితే అలాగే SGLT2 ఇవి ఇంటెస్టైన్లోను, కిడ్నీలోనూ ఉంటాయి. వీటికి కూడా ఇన్సులిన్ అవసరం లేదు. ఈ డయాగ్రామ్ చూసినట్టయితే దీనికి బ్రెయిన్లో GLUT1, GLUT3 ఉంటుంది. అలాగే GLUT4 అన్నది ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఇన్సులిన్ అవసరం వస్తుంది. GLUT4 కాకుండా GLUT1 కానీ GLUT2 కానీ ఉన్నట్టయితే వాటికి ఇన్సులిన్ అవసరం లేదు. ఇది చాలా ముఖ్యమైన అబ్జర్వేషను, పూర్తిగా తెలుసుకోవాలి. ఇది ఇంటెస్టైన్లో, ఇది కిడ్నీలో. దీనికి ఇన్సులిన్కి ఏమీ సంబంధం లేదు. ఒకసారి సెల్లోకి వెళ్ళిన తర్వాత ఇది లివర్ కానీ, మజిల్ కానీ, ఫ్యాటీ టిష్యూ కానీ ఇన్సులిన్ అవసరం ఈ మూడిటికి. అప్పుడు గ్లూకోజు సెల్ లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అది 3 పద్ధతులుగా మారుతుంది. ఒకటి శక్తిగా మారడం, అంటే ఏటీపీగా మారడం. రెండోది నిల్వ ఉండే పద్ధతి. తాత్కాలికంగా నిల్వ ఉంచుకోవడానికి గ్లైకోజన్ అనే ఒక పాలిమర్ తయారవుతుంది. అంటే చిన్న చిన్న గ్లూకోజ్ మాలిక్యూల్స్ అన్ని కలిసి గ్లైకోజన్గా తయారవుతుంది. అది ఎక్కువ మనం దాచుకోలేము. అలా మిగిలిపోగా ఇంకా కార్బోహైడ్రేట్స్ తిన్నట్టయితే అవి ఫ్యాట్గా మారుతాయి. ఈ 3వ ఫ్యాటీ యాసిడ్స్ అన్నది దాని ఇంపార్టెంట్. సో మనకున్న గ్లూకోజ్ మొట్టమొదటిసారిగా అది శక్తిగా మారుతుంది. రెండోది గ్లైకోజన్గా మారుతుంది. 3 అది ఫ్యాటీ యాసిడ్స్గా మారుతుంది. దీన్నే గ్లైకాలిసిస్ అని అంటారు. ఇది ముఖ్యంగా 2 సైకిల్స్గా జరుగుతుంది. ఒకటి సెల్లో సైటోజాల్, అంటే ఇది ప్రతి కణంలోనూ ఉండేటువంటి పదార్థం. దీంట్లో గ్లూకోజ్ వాడుకోవడానికి ఆక్సిజన్ అవసరం. కానీ ఒకసారి దీని ద్వారా మార్పు చెందిన తర్వాత మైటోకాండ్రియాలోకి వెళ్ళి ఇది ఆక్సిజన్తో కలిసి ఏటీపీగా ప్రొడ్యూస్ అవుతుంది. ఈ రెండో సైకిల్ని సిట్రిక్ యాసిడ్ సైకిల్ అంటారు. ఈ మొట్టమొదటిది ఆక్సిజన్ అవసరం లేకుండా మనం గ్లూకోజ్ని శక్తిగా మార్చుకునే సైకిల్. ఇది ముఖ్యంగా ఎందుకు తెలుసుకోవాలంటే మనం ఈ ఆక్సిజన్ లేకుండా గ్లూకోజ్ని పైరువేట్గా మార్చుకుని దీన్ని శక్తిగా మార్చుకుంటాయి. ఇది క్యాన్సర్ సెల్లో ముఖ్యంగా జరిగేటువంటి మెటబాలిజం. ఇది మామూలు సెల్స్లో అన్నిట్లో జరగదు, కానీ క్యాన్సర్ సెల్లో ఇది మాత్రమే జరుగుతుంది. దీన్ని కనిపెట్టిన ఆయన వార్బర్గ్ 1931 సంవత్సరంలో దీనికి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఇదే పద్ధతిని గ్లూకోజ్ని క్యాన్సర్ సెల్స్ ఏ విధంగా వాడుకుంటున్నాయి, అది ఏ విధంగా దాన్ని ఈ ఎంఆర్ఐ స్కాన్ దీంట్లో వాడుకునేది రేడియో యాక్టివ్ గ్లూకోజ్. క్యాన్సర్ సెల్స్ 20 రెట్లు ఈ మెటబాలిజం మీద ఆధారపడుతుంది. అందుకోసమని రేడియో యాక్టివ్ గ్లూకోజ్ ఇంజెక్ట్ చేసినప్పుడు
క్యాన్సర్ సెల్స్ 1, 2 ఉన్నా ఈ క్యాన్సర్ సెల్స్ని గుర్తించగలుగుతాం. దీన్ని పూర్తిగా వాడుకుంటున్నాం. ఈ కనిపెట్టిన వ్యక్తి వార్బర్గ్. ఈ షుగర్ ఫీడ్స్ క్యాన్సర్. ఇది ముఖ్యంగా క్యాన్సర్ సెల్స్కి షుగర్ లేకపోతే బతకలేవు. దీన్ని గ్లైకాలిసిస్ అంటారు. గ్లూకోజ్ అనేది 6 కార్బన్ ఐటమ్స్, అవి 3 విడిపోవడం ముఖ్యమైన చర్య. దీంట్లో గ్లైకాలిసిస్ ఆక్సిజన్ అవసరం లేదు. రెండో సైకిల్ ఇది సిట్రిక్ యాసిడ్ సైకిల్. ఇది మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఈ మైటోకాండ్రియాలో ఆక్సిజన్తో కలిసి జరుగుతుంది. దీన్నే సిట్రిక్ యాసిడ్ సైకిల్ అంటాం. ఇది క్రిప్స్ సైకిల్. దీంట్లో ఒక 10 చైన్ రియాక్షన్ జరుగుతాయి. ఆ తర్వాత ఎనర్జీ వస్తుంది. దీని గురించి ఇంకా విపులంగా మెల్లిమెల్లిగా తెలుసుకుందాం. ఇది ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ చైన్ అంటారు. ఈ షుగరు ఈ హైడ్రోజన్ని పైకి కిందకి మార్చడం వల్ల శక్తి వస్తుంది. ఈ గ్లూకోజు గ్లైకోజన్గా మారాలన్నా, గ్లైకోజన్ని గ్లూకోజ్గా మార్చాలన్నా ఇన్సులిన్ అవసరం. అలాగే గ్లైకోజన్ మళ్ళీ వెనక్కి గ్లూకోజ్గా మార్చాలి అంటే ఈ గ్లూకగాన్ అవసరం. బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయడానికి ఇది ముఖ్యమైన హార్మోన్స్. ఇవి షుగర్ ఎక్కువ ఉంటే తగ్గించే పద్ధతులు 2. ఒకటి ఇన్సులిన్ వల్ల, 2 ఎక్సర్సైజ్. కానీ ఈ షుగర్ తగ్గితే అవసరాన్ని పెంచేందుకు ఉపయోగపడే కౌంటర్ రెగ్యులేటరీ మెకానిజమ్స్ అంటారు. ఇవి అన్నీ అంతకు ఉపయోగపడతాయి. దాంట్లో గ్లూకోగాను, GLP-1, ఎడ్రినలిన్, ఇటువంటి ఎన్నో హార్మోన్స్ అవసరం. అలా ఒకసారి తిన్న గ్లూకోజ్ గ్లైకోజన్గా మారాలంటే ఇది రియాక్షన్ లివర్లో జరుగుతుంది. అలాగే ఫ్యాట్గా మారడం అన్నది కూడా లివర్లో జరుగుతుంది. ముఖ్యంగా ఎక్సెస్ గ్లూకోజ్ అది ఎంత ఎక్కువ ఉంటే అది ట్రైగ్లిసరైడ్స్గా మారి అది ఫ్యాట్గా మారుతుంది. ఇది ముఖ్యమైన చర్య. అలాగే ఫ్యాటీ టిష్యూ, ఇందులో కూడా ఇది ఈ గ్లూకోజు ఇన్సులిన్ ద్వారా ఫ్యాట్గా మారుతుంది. ఇవన్నిటికీ కూడా ఇన్సులిన్ అవసరం, ముఖ్యంగా గ్లైకోజన్ చేయడానికి, అలాగే ఫ్యాట్గా మార్చడానికి. అలాగే మధ్యలో కూడా ఈ గ్లూకోజు ఫ్యాట్గా మారుతుంది. ఇవన్నీ కూడా తర్వాత మనం తెలుసుకుంటాం ఇలా ఫ్యాట్గా మారడం ఎంత డేంజరస్. గ్లూకోజ్ అవసరం లేకుండా ఈ పర్టికులర్ సెల్స్, బ్రెయిన్ కానీ, RBC కానీ, ఇంటెస్టైన్ కానీ, కార్నియా కానీ, కిడ్నీ, మెడులా, లివరు, ఐలెట్ సెల్స్ ఆఫ్ ప్యాంక్రియాస్, ప్లసెంటా, సెరెబ్రోజావా, ఇవి ఇన్సులిన్ లేకుండానే ఈ గ్లూకోజ్ తీసుకుంటాయి. దీనికే న్యూమోనిక్ అంటారు. బ్రెయిన్, RBC, ఇంటెస్టైన్, కార్నియా, కిడ్నీ, బ్రిక్ లిప్స్ అంటే వీటికి ఇన్సులిన్ అవసరం లేదు. అలాగే ఫ్రక్టోజ్, అవి కూడా ఇంపార్టెంట్.
ఏమన్నా సురేష్ గారు సమ్మరైజ్ చేస్తారా దీన్ని? సార్ అదే ఒక్కసారి అలానే మీరు కొంచెం బహుశా మంచినీళ్ళు కూడా తీసుకోవడం అవసరమేమో సార్. కొంచెం కాఫ్ చేస్తున్నారు. అండ్ కొంచెం కామెంట్స్ కూడా వచ్చాయి సార్. మీ వాయిస్ కొంచెం క్లారిటీ లేదు అనేది కొంతమంది మిత్రులు కామెంట్ చేస్తున్నారు. అవకాశం ఉంటే మైక్రోఫోన్, ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి అని సజెస్ట్ చేస్తున్నారు. అది మీరు కొంచెం అది ఫ్యాన్ స్పీడ్ కూడా తగ్గించుకున్నట్లుగా అనిపిస్తుంది. బహుశా ఇబ్బంది పడుతున్నారేమో. ఏదన్నా అదే అదే. ఇయర్ ఫోన్ కి కనెక్ట్ అయ్యే అవకాశం ఉందేమో. సో దట్ మీరు ఫ్యాన్ కూడా వేసుకోవచ్చు. చూడండి సార్. తర్వాత ఒకసారి మనం ఇప్పుడు దాకా మీరు చెప్పింది అర్థం చేసుకోవాలంటే మన ఆహారంలో ఉన్న పిండి పదార్థాలు మన శరీరంలో ఏమవబోతున్నాయి అనేది ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రధానంగా పిండి పదార్థాలని సింపుల్, కాంప్లెక్స్ షుగర్స్ అనుకుంటే అల్టిమేట్ గా మనం తిన్న ఏ ఆహారం అయినా దానిలో ఉన్న ఎటువంటి పిండి పదార్థం అయినా చివరికి మన శరీరం లోపలికి వెళ్ళినప్పుడు గ్లూకోజు, ఫ్రక్టోజు అనే రెండు ముఖ్యమైన రూపాలు తీసుకుంటుంది. ఈ గ్లూకోజు, ఫ్రక్టోజు శరీరంలోకి రక్తంలోకి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనే పద్ధతి ద్వారా వెళ్తాయి. అన్నప్పుడు సార్ మీరు కొంత టెక్నికల్ గా మాట్లాడుతూ గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ లో రకాలు గ్లట్ 1, 2, 3, 4 వీటిలో ఒక గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ 4 కి మాత్రమే ఇన్సులిన్ అవసరం అవుతుంది, మిగిలిన వాటికి వేటికి ఇన్సులిన్ లేదు అంటున్నప్పుడు అయితే ఇన్సులిన్ పాత్ర పరిమితమేనేమో అనే ఒక అభిప్రాయం నాకు అనిపించింది పర్సనల్ గా. బట్ తరువాత ప్రాక్టికల్ గా దాని ప్రభావం ఏంటి అనేది వివరిస్తున్నప్పుడు మన శరీరంలో అంటే రక్తంలో ఉన్న గ్లూకోజ్ లివర్ లోకి, మజిల్స్ లోకి, అలానే ఫ్యాటీ టిష్యూలోకి వీటిలో వేటికి వెళ్ళాలన్నా ఇన్సులిన్ అవసరం అనేది మళ్ళీ చెప్పారు. అంటే ప్రాక్టికల్ గా కార్బోహైడ్రేట్ మెటబాలిజం లో ఇన్సులిన్ ది ఒక ప్రధానమైన పాత్రే అని అనుకోవాలి కదా సార్. గ్లట్ అనే గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ అనే టెక్నికల్ కాన్సెప్ట్ కాసేపు మనం పక్కన పెడితే ప్రాక్టికల్ గా శరీరం గ్లూకోజ్ ని గ్రహించాలంటే ఇన్సులిన్ ది కీలకమైన పాత్ర అనేది అయితే మనం అర్థం చేసుకున్నాం. సో శరీరంలో వివిధ కణజాలాలు గ్రహించిన ఈ గ్లూకోజ్ ఆయా కణజాలానికి కావాల్సిన తక్షణ శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడతాయి. అది ఆక్సిజన్ సమక్షంలో మైటోకాండ్రియాలో అవి బర్న్ అయ్యి మనకి పెట్రోల్ ట్యాంక్ లో పెట్రోల్ మండినట్లుగా ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అది ప్రధానమైనది. ఆ సైకిల్స్ పేర్లు వాటిని పట్టించుకోకపోయినా మైటోకాండ్రియాలో ఆక్సిజన్ సమక్షంలో గ్లూకోజ్ బర్న్ అయిపోయి ఎనర్జీ ఇవ్వటం అనేది ప్రధానమైంది. అవసరానికి మించిన ఎనర్జీ కణం వాడుకోగా మిగిలిపోయింది గ్లైకోజన్ రూపంలో తక్షణం నిల్వ ఉంటుంది. అలానే గ్లైకోజన్ సామర్థ్యం కూడా పెరిగిపోయిన తర్వాత ఇంకా అదనంగా గ్లూకోజ్ సప్లై జరుగుతూ ఉంటే ఆ కణజాలానికి అది ఆ అదనంగా వచ్చిన పిండి గ్లూకోజ్ ని ఫ్యాటీ యాసిడ్స్ రూపంలో నిల్వ ఉంచుకుంటుంది. ఆ ఫ్యాటీ యాసిడ్సే కొవ్వుగా నిల్వ ఉంటాయి. ఇలా చెప్తూ మీరు బ్రిక్ లిప్స్ అన్నారు సార్. కొంచెం ఫాస్ట్ గా వెళ్ళారు అనిపించింది అక్కడ. దానికి ఏదైనా ప్రాధాన్యత ఉంటే కొంచెం వివరించండి, లేదంటే ఇక్కడ నుంచి ముందుకు వెళ్దాం సార్. దానికి బ్రిక్ లిప్స్ అంటే ఇన్సులిన్ అవసరం లేకుండా కూడా ఎన్నో టిష్యూస్ గ్లూకోజ్ని వాడుకుంటాయి. అది ఓన్లీ న్యూమానిక్ మెడికల్ స్టూడెంట్స్ జ్ఞాపకం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే సుక్రోజ్ అంటే టేబుల్ షుగర్ ఈ రోజు వాడేది. దీంట్లో చూసినట్టయితే ఒక గ్లూకోజ్ మాలిక్యూలు, ఒక ఫ్రక్టోజ్ మాలిక్యూలు ఉంటాయి. షుగర్ వర్సెస్ ఫ్యాట్ మనకు ఇప్పటిదాకా నమ్ముతూ వచ్చింది ఫ్యాట్ హానికరం అని. కానీ మనకి తెలియవలసింది గత 50 ఏళ్ళ నుంచి షుగరు ఎక్కువ ప్రమాదం ఈ ఫ్యాట్ కన్నా. ఏ రూపంలో ఉన్నా ఇలా 6 రకాల షుగర్ కానీ, బెల్లం కానీ, హనీ కానీ ఏది ఉన్నా కానీ ఇవన్నీ కూడా ఒకటే, అన్నీ డిఫరెంట్ రాళ్ళు. షుగర్ ఈజ్ సైలెంట్ కిల్లర్. మనకి ముఖ్యంగా ఈ షుగర్కి పళ్ళకి దగ్గర సంబంధం ఉంది. 50% ప్రతి పళ్ళలో షుగరు, దాంట్లో ఫ్రక్టోజ్ ఉంటుంది. ఆ ఫ్రక్టోజ్ చేసే హాము ఈ మధ్య తెలిసింది, ఇంత ముందుగా తెలియదు మనకి. పళ్ళన్నీ మంచివి అనుకున్నాం. ఇది ఒక 150 సంవత్సరాల క్రితం జరిగిన అరటిపండు 100 గ్రాములకి 5 గ్రాములు ఉంది. ఈ హైబ్రిడ్ వెరైటీలో 100 గ్రాములకి 30 గ్రాములు కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. దీనివల్ల ఎక్కువ ప్రమాదం జరుగుతుంది. అలాగే మోస్ట్ షుగర్స్
ఉండేటువంటి పళ్ళన్నీ పైన, తక్కువ షుగర్స్ ఉండేటువంటి కింద ఉన్నాయి. దాంట్లో అవకాడో, రాస్బెర్రీ, ఇటువంటి తిన్న పపాయ, జామకాయ. ఈ ఫ్రక్టోజ్ ఏం చేస్తుందంటే ఇది యూరిక్ యాసిడ్గా మారుతుంది. అందరూ నమ్ముతుంది ఏంటంటే యూరిక్ యాసిడ్ నాన్ వెజిటేరియన్ తిన్న వాళ్ళే పెరుగుతుంది. కానీ యూరిక్ యాసిడ్కి ముఖ్యమైన కారణం ఫ్రక్టోజ్. అది చాలా కాలం తెలియలేదు నాకు, ఈ మధ్య తెలిసింది. ఇది ఇది గ్లూట్ 2 ట్రాన్స్పోర్ట్ ద్వారా వెళ్తుంది లివర్లోకి. ఇది ఆల్కహాల్ పనిచేస్తుంది యూరిక్ యాసిడ్. దీన్నే గ్లూకోజ్ కనుక ఎక్కువ ఉన్నట్టయితే పాలియాల్ పాత్వే అంటారు. ఇది కూడా సార్బిటాలు ఈ విధంగా మారి ఈ ఫ్రక్టోజ్గా మారి అది యూరిక్ యాసిడ్గా మారుతుంది. యూరిక్ యాసిడ్ అన్నది అత్యంతకరమైన ప్రమాదం. అది ఏమవుతుందంటే ఏటీపీ డిగ్రేడ్ అయ్యి ఏఎంపీగా మారుతుంది. ఏఎంపీగా మారినప్పుడు అది ఎపటైట్ని పెంచుతుంది, మనకున్న తినాలనే కోరిక పెంచుతుంది. అది ముఖ్యమైనది. అందుకోసమే ఫ్రక్టోజ్ తింటే మనందరికీ ఆకలి పెరుగుతుంది. దీన్నే కమర్షియల్గా వాడుకుంటారు. దీన్నే ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ అంటారు. సారీ, మనం తింటున్న ప్రతి ఫుడ్లోనూ ఇవన్నీ కలుపుతున్నారు. ఇది చేసే డేంజర్స్ ఏంటంటే మన మతిమరు వ్యాధికి, హార్ట్ అటాక్స్కి, బీపీకి, వీటన్నిటికీ కూడా కారణం ఫ్రక్టోజ్. దీనికి 175 పేర్లు ఉన్నాయి. ఈ విధంగా ప్రతి తినే సూపర్ బజార్లో దొరికే ఫుడ్లో ఇవన్నీ కలుపుతారు. ఇది ఒక స్టడీ. ఇది సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, సార్ మీరు చెప్పండి. కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ చాలా మెసేజెస్ కూడా వస్తున్నాయి టెక్స్ట్ ఛానల్లో మీరు ఇబ్బంది పడుతున్నారు అనేది. దీన్ని ఏదన్నా మనం కొంత ఇంటరాక్టివ్ సెషన్ గా మార్చుకుందామా సార్? ఏదన్నా ఎక్కువ క్వశ్చన్లు వస్తే ఈలోగా మీకు- అయిపోతుంది, 40 నిమిషాల్లో అయిపోతుంది. నాకు వెదర్ ఇక్కడ బాగాలేదు. ఇది అవునవును సార్, మీరు చాలా స్వెట్టింగ్ కూడా వస్తుంది మీకు. నా సెట్టింగ్ వస్తుంది. పర్లేదు, ఫ్యాన్ ఆన్ చేసుకోండి సార్, అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఫ్యాన్ ఆన్ చేసుకోండి. అది ట్రై చేస్తాను. అంటే వాయిస్ ఇంకా డిస్టర్బ్ అవుతుంది. ఓకే ఓకే, అదే మరి మీరు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఫుడ్స్ అన్నీ కూడా మనకి హై ఫ్రక్టోజ్ కాన్సెప్ట్తో చేస్తారు. ఇవి మోస్ట్ డేంజరస్. ఇటువంటివన్నీ కూడా హై ఫ్రక్టోజ్ కాన్సెప్ట్. ఇవి ఎంత ఫ్రక్టోజ్ ఉంటే మనకి అంత ఆకలి పెరుగుతుంది. అందుకోసమే చాలాసార్లు ఫ్రీ కోకోలా ఇవ్వడం కాదు. దానిలో ఫ్రక్టోజ్ తాగిన తర్వాత ఒక బర్గర్ తినేవాడిని 2 బర్గర్స్ తింటాం. ఇది ఎడిక్షన్గా కూడా ఉపయోగపడుతుంది. డోపమైన్ అనే సార్ నేను అశోక్ రెడ్డి సార్, మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను, క్షమించండి. ఒకసారి ఫ్యాన్ వేసి చూడండి సార్, ఏమన్నా వాయిస్ ఇంటరప్షన్ ఉందో లేదు చూద్దాం. ఒకసారి ఫ్యాన్ వేసుకోండి సార్. సరే. అందరికీ ఒక విన్నపం ఏంటంటే, ఉదయం మేము ప్రిపరేటరీ మీటింగ్ లో మా నిర్వాహక బృందంతో మాట్లాడినప్పుడు సార్ కొంత దగ్గు ఇవి ఉన్న విషయం చెప్పారు. పోస్ట్పోన్ చేద్దాం అనుకున్నాం కానీ సార్ ఎందుకండి మళ్ళా షెడ్యూల్ ని అనుకున్నాం కదా, దాన్ని ముందుకు తీసుకెళ్దాం అని అన్నారు. బట్ ఒకవేళ అవసరం అయితే కనుక సురేష్ గారు వాళ్ళు నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా పోస్ట్పోన్ చేస్తారండి. సో అందరూ కూడా కొంచెం ఓపికగా ఉండండి అని రిక్వెస్ట్. ఇది మన బ్రెయిన్ స్కాను. దీంట్లో ఫ్రక్టోజ్ వల్ల జరిగే మార్పులు చూపిస్తాం. ఈ విధంగా బ్రెయిన్లో జరిగేటువంటి ఎడిక్షన్కి ఎంత ఉపయోగపడుతుందో, డ్రగ్స్ ఎలా ఉంటాయో ఈ ఫ్రక్టోజ్ కూడా అంతే చేస్తుంది. ఫ్రక్టోజు, గ్లూకోజు ఏ విధంగా క్యాన్సర్ని పెంచుతాయి అని చెప్పి రియాక్షన్ లేదు.
అలాగే ఫ్రక్టోజు, యూరిక్ యాసిడ్ ఇవన్నీ బ్లడ్ వెసల్స్లో మారుస్తాయి. ఎన్నో రకరకాల హార్ట్ జబ్బులు దానికి కారణం. అలాగే ఫ్రక్టోజ్ వల్ల ఏ విధంగా బీపీ పెరుగుతుంది, కామన్గా గౌట్ అనే వ్యాధి వస్తుంది ఈ యూరిక్ యాసిడ్. ఫ్రక్టోజ్ చేసే ఎన్నో నష్టాలు బాడీలో జరుగుతాయి. అవి ఎంత ఎక్కువ ఉంటే అంత ప్రమాదం. దీని గురించి పూర్తి వివరణ ఇచ్చిన వాళ్ళలో ఇద్దరు ఆథర్స్, ఆయన రిచర్డ్ జాన్సన్, డేవిడ్ పెరల్మెటర్. వీళ్ళిద్దరు రాసిన పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయి. తినవలసి వస్తే ఇటువంటి అవకాడో తినచ్చు, కొంతవరకు ఈ దానిమ్మ గింజలు తినచ్చు, ఈ పపాయ రెండు తినచ్చు, కానీ మిగతా ఫ్రూట్స్ అన్ని డేంజరస్. దీంతో ఇక్కడతో ఆపుతాను నేను, మిగతా తర్వాత చేస్తాను. ఎస్ సార్, అదే కరెక్ట్ డెసిషన్ సార్. చాలా మంది ఇన్ఫాక్ట్ మనకి చాట్ బాక్స్ నిండా మీ మీద కన్సర్న్ వ్యక్తం చేస్తూ ఆపితే మంచిదనే అభిప్రాయం కూడా గట్టిగా వస్తుంది. మీరు మిత్రులారా, ఈ అనుకోని ఇబ్బందికి మన్నించాలి. డాక్టర్ అశోక్ గారు చెప్పినట్లుగా ఉదయం ప్రిపరేటరీ మీటింగ్ సందర్భంగా ఈ ఇబ్బంది రావచ్చు అని అనుకున్నాము, కానీ ప్రయత్నం చేద్దామన్నారు. అదే ఒక రకంగా ఇప్పుడు కూడా చూసాం, మనం ఆపమని ఎంతగా ఒత్తిడి చేస్తున్నా కానీ వీలైనంత వరకు కంటిన్యూ చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్ గారు. ఈ సైన్స్ ఎలాగైనా సరే ఎక్కువ మందిలోకి వెళ్ళాలి అనే ఒక తపన డాక్టర్ పివి సత్యనారాయణ గారితో ఈ కష్టం తీసుకోవడానికి ఆయన ఎంకరేజ్ చేస్తుంది ఒక రకంగా. సార్ చాలా ప్యాషనేట్ గా ఉన్నారు దీని పట్ల. సో అది మనందరం కూడా రెసిప్రోకేట్ చేద్దాం. ఈ సెషన్ కి సార్ని ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. సార్ కొంచెం వాటర్ తీసుకోండి సార్ కాసేపు. తీసుకున్నాను. ఓకే మిత్రులారా, అవసరాన్ని బట్టి ఇదే సెషన్ ని వచ్చేసారి కొనసాగించడం, లేకుంటే ఈ సెషన్ లో మిగిలిపోయిన అంశాలని వచ్చే సెషన్ లో కూడా కవర్ చేసేలాగా తీసుకోవడం అనేది ఒకసారి మా నిర్వాహక బృందం చర్చించి నిర్ణయం తీసుకుంటాము, మీకు తెలియజేస్తాము మన లో కార్బోహైడ్రేట్ వాట్సాప్ గ్రూప్ ద్వారా. ఈ అంతరాయానికి, ఈ అసౌకర్యానికి మీరందరూ మమ్మల్ని క్షమించాలి. కాకపోతే ఈ ప్రస్తుతానికి ఏవైనా ప్రశ్నలు ఉంటే హ్యాండ్ రైజ్ చేసి ఫ్లాగ్ చేయండి. డాక్టర్ గారికి ఇబ్బంది లేకుండా డాక్టర్ అశోక్ రెడ్డి గారు, నేను, లేదు ఇంకా మన మిత్రులు ఇంకా ఉన్నారు సమాధానం చెప్పగలిగిన మిత్రులు. ఇది ఒక గ్రూప్ డిస్కషన్ లాగా ఒక ఆ రూపంలో కొంతవరకు తీసుకెళ్దాం. ఇప్పుడు 7 అవుతుంది. మనం దీనిని పలానా టైం వరకు నిర్వహించాలని నియమం ఏమి లేదు, కానీ వచ్చే ప్రశ్నలను బట్టి మనం దీన్ని కంటిన్యూ చేయగలమేమో, అవసరం ఉంటుందేమో చూద్దాం. రైట్, మీరు హ్యాండ్ రైజ్ చేసినట్లయితే మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తామండి. సెల్ఫ్ మ్యూట్ అన్మ్యూట్ ఆప్షన్లో పెడుతున్నా. ప్రశ్న అడగాలనుకున్న వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి. డిస్టర్బెన్స్ కనుక వస్తే మళ్ళీ మొత్తాన్ని నేను పర్మనెంట్ మ్యూట్లో పెట్టడం జరుగుద్ది. సో ప్రశ్న ఎవరైతే అడగాలనుకుంటున్నారో వాళ్ళే అన్మ్యూట్ చేసుకోండి. రైట్, ఇప్పుడు మీరు మీ పేరు చెప్పి ప్రశ్న అడగవచ్చు మీరు. హలో, నేను ప్రశ్న అడగాలనుకుంటున్నానండి. అడగండి అరుణ గారు. ఇప్పుడు ఈ డైట్ ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళు కుకింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువ చేసుకోవాల్సి ఉంటుందా అనేది నాకు డౌట్. అంటే ఐఎమ్ ఏ పర్సన్ హూ ఫీల్ లెస్ ప్రాసెస్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి, ఎందుకంటే టైం తక్కువ అవుతుంది దానివల్ల అనేది. ఈ పోపులు అలాంటి అవన్నీ చాలా కంబర్షన్ యాక్టివిటీగా అనిపిస్తాయి అన్నమాట. సో ఈ ఫుడ్ తీసుకోవడానికి కుకింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుందా? నేను ట్రై చేస్తానండి మీకు ఆన్సర్ ఇవ్వడానికి అరుణ గారు.
యాక్చువల్గా దీనిలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో గతంలో మనం రోజుకి 3 ప్రధానమైన మీల్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఇది కాకుండా సాయంత్రం స్నాక్స్, ఇంకా ఎవరైనా గెస్ట్ వస్తే టీ పెట్టడం, క్విక్ స్నాక్స్ తయారు చేయడం, ఇలా చాలా సార్లు రోజులో వంట చేసుకుంటూ ఆహారం తయారు చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో లేదా టైం రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్ లో రోజు మొత్తంలో మనం 8 గంటల పాటు మాత్రమే ఆహారం తీసుకుంటాం. అది ఒక ప్రైమరీ ప్రోటోకాల్. దీనిలో ఇంకా 8 గంటల ఆహారం తీసుకున్నప్పుడు 2 మీల్స్ ఏ డే అవుతుంది. అది దీన్ని ఇంకా 1 మీల్ ఏ డే కూడా చేస్తూ ఉన్నారు. ఈ రూపంలో ఆహారం తినే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. రోజులో మనం ఆహారం తీసుకుంటున్న డ్యూరేషన్ తగ్గుతుంది. ఆ మేరకు వంట చేసుకోవడం తగ్గుతుంది. వంట చేసుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. ఖర్చుకు సంబంధించి కూడా ఇదే వర్తిస్తుందండి. అయితే తినే సమయంలో ఏమి తింటాం అనేది, గతంలో మనం ఎక్కువ పిండి పదార్థం ఉపయోగించి చేసుకునే వంట ఇప్పుడు పిండి పదార్థం లేకుండా ఎక్కువ ఫ్యాట్ అండ్ ప్రోటీన్, అంటే నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళైతే నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్ తీసుకునే వాళ్ళలో కూడా ప్రోటీన్ సోర్స్ ఎక్కువగా ఉన్న ఈ వెజిటేరియన్. దీన్ని అంటే ఒక రకమైన వంటకు బదులు మరొక రకమైన వంటగా మారుతుంది అంతే తప్పితే, అయితే సహజంగానే కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉన్న ఆహారం కొంత ధరలో తక్కువగా ఉంటుంది. ఫ్యాట్, ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం కొంత ధర ఎక్కువగా ఉంటుంది. ఆ రీత్యా కొంత ధర ఎక్కువ అవుతుందనే చెప్పగలం. కానీ వంట చేసుకునే ప్రాసెస్లో ఇది పిండి పదార్థాన్ని వండుకునే బదులు మాంసాహారం వండుకుంటాం. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మూలంగా ఇంకా వంట తగ్గుతుంది. ఇది నేను చెప్పగలిగింది. డాక్టర్ అశోక్ రెడ్డి గారు దీనికి సంబంధించి మ్యాజిక్ ఇన్ ఫుడ్ అనే ఒక మ్యాజిక్ ఇన్ మై ఫుడ్ అనే యూట్యూబ్ ఛానల్లో దీనికి మరింత ఎక్కువ వివరం దొరుకుతుంది అంటున్నారు. అలానే మనకి ఇక్కడ కొంతమంది సీనియర్స్ ఉన్నారండి, ఈ ఆహారం తయారు చేసుకుంటూ ఈ డైట్ ప్రోటోకాల్ ఫాలో అవుతున్నవారు. ముఖ్యంగా కొంతమంది సీనియర్స్, కొండమ్మ గారు, అలానే లత గారు అనే పేర్లు డాక్టర్ సత్యనారాయణ గారు ప్రస్తావిస్తూ ఉంటారు. అటువంటి పెద్దలు ఎవరైనా ఇప్పుడు ఈ గ్రూప్ లో ఉండి ఉంటే, ఈ అరుణ గారి ప్రశ్నకి మీరు చాలా కాలంగా ప్రాక్టీస్ చేస్తూ మీ అనుభవం నుంచి సమాధానం ఇవ్వాలనుకుంటే దయచేసి ఒకసారి అన్మ్యూట్ చేసుకొని సమాధానం చెప్పండి. అంటే ఇక్కడ ఆల్రెడీ చాలా హ్యాండ్స్ రైజ్ అయి ఉన్నాయి, అవన్నీ ప్రశ్న అడిగే హ్యాండ్స్. ఈ ప్రశ్నకి సమాధానం ఉన్న వాళ్ళు ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడగలరు, అంటే ఆథెంటిక్ గా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండి ఉంటే. ముఖ్యంగా కొండమ్మ గారు లాంటి వాళ్ళు, లత గారు లాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉండుంటే. సార్ నేను ఆన్సర్ చేయొచ్చా? మేడం మీరు ఒకసారి పేరు చెప్పి పరిచయం చేసుకొని ఆన్సర్ చేయండి మేడం. మా పేరు రోజా అండి. చెప్పండి మేడం. ఫాలో అవుతున్నాను. ఆన్సర్ చెప్పాలంటే కనుక నేనైతే ఇంకా అనేది చేయడం అనేది లేదు. అంటే ఇది మా ఫ్యామిలీలో ఫాలో అయ్యే మాట అయితే మళ్ళీ చేయడం మేడం మీ వాయిస్ క్లియర్ గా సారీ మేడం, మీ వాయిస్ రావటం లేదు. సారీ, ఇప్పుడు వస్తుందా సార్? ఓకే, ఎస్ సార్. ప్రయత్నించండి మేడం. ఫాలో అయ్యే మాట అయితే కనుక కుకింగ్ అయితే అంత అది ప్రాబ్లం అని నేను అనుకోవట్లేదు. ఏంటంటే ఎప్పుడైతే మీరు అన్నట్టుగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే మాట అయితే మార్నింగ్ టిఫిన్ సెషన్ ఉండదు, డైరెక్ట్ లంచే. అంటే 11 or 12 o'clock. నేనైతే ప్యూర్ వెజిటేరియన్. నేనైతే 2 curries విత్ సలాడ్, నేనైతే అది ప్రిఫర్ చేస్తాను. ఈవినింగ్ అయితే ఓన్లీ ప్రోటీన్ అండ్ బుల్లెట్ కాఫీ ఇవైతే తీసుకుంటున్నాను సార్. అందుకని చెప్పి కుకింగ్ కి స్పెషల్ గా ఎక్కువ టైం ఇవ్వాలా అనేది అయితే మటుకు తక్కువనే చెప్తాను సార్ నేనైతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. రామకృష్ణ గారు చూడండి, రెండో హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళ క్వశ్చన్ తీసుకుంటాం. లావణ్య గారు మీ ప్రశ్న అడగండి. ఒక 2 నిమిషాలు చేస్తామండి. హలో, లావణ్య గారు అడగండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే అండి 16 hours చెయ్యాలా, 18 hours చెయ్యొచ్చా? మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇప్పుడు నా ఫుడ్ విండో ఆపేసిన తర్వాత సినమన్ టీ గానీ, జీరా గానీ అలా ఏమన్నా తీసుకోవచ్చా? స్టార్టింగ్ దేంతో స్టార్ట్? హలో మేడం లావణ్య గారు మీ ప్రశ్న అర్థమైందండి. 16 hours ఫాస్టింగ్ విండో అనేది మినిమం రిక్వైర్మెంట్ అండి. అంటే మినిమం 18 to 19 అది మన ఉండొచ్చా? హెల్త్ కి తప్పకుండా ఉండొచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదండి, చాలా కంఫర్టబుల్ గా ఉండొచ్చు. మన
మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా వాట్సాప్ గ్రూపుల్లో అంటే పాల్గొంటున్న స్నేహితులు మొన్న ఈ మధ్యన ఇది న్యూస్ లో ఏంటంటే యూట్యూబ్ లో వాటిల్లో చూసే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. అంటే ఇలాంటి కొంచెం భయాలు చెప్పు. చెప్పారు. అంటే వినలేదు. తర్వాత గూగుల్‌లో సెర్చ్ చేసాం. బావుంది. ఓకే. అని చెప్పారు. మేమైతే ఓకే. కాతే అది విన్నాము. 18 అవర్స్ చెయ్యొచ్చా? మనం 18 అవర్స్ స్టార్ట్ చేసిన తర్వాత సినమన్ టీ గాని, జీరా టీ గాని, నెక్స్ట్ గ్రీన్ టీ ఏదన్నా తీసుకోవచ్చండి. అది 16 గంటలనేది మినిమమ్. దానిని 24 గంటల వరకు కూడా పొడిగించుకొని చేస్తూ ఉన్న కంఫర్టబుల్‌గా చేస్తూ ఉన్న మిత్రులు చాలా మందున్నారు. అంటే 16 గంటలు మినిమమ్ డ్యూరేషన్. 18 అవర్స్ కంఫర్టబుల్‌గా చేయగలిగినప్పుడు చేసేయొచ్చండి. ఇబ్బందేం లేదు. అలానే ఈ ఫాస్టింగ్ పీరియడ్‌లో మీరు చెప్పిన సిన్నమన్ టీలు, గ్రీన్ టీలు ఇవి తీసుకోవచ్చు. ఒక్క తీసుకోకూడనిది ఏంటి అంటే ఎటువంటి షుగర్ కలిపిన ఇప్పుడు అవును. డాక్టర్ గారు మాట్లాడేటప్పుడు 6 రకాల షుగర్స్ మనకి పిక్చర్స్ చూపించారు. అవును. సో, అవి ఎటువంటి హనీ చాలా మంది సాధారణంగా పొరబడేది తేనె, ఇది నేచురల్ ప్రొడక్ట్ కదా అని. సో ఎటువంటి షుగర్ కలిగిన లిక్విడ్స్ తీసుకోకూడదు. సాలిడ్స్ లెమన్ తీసుకోకూడదు. వాడొచ్చండి? లెమన్. లెమన్, సాల్ట్ వాడొచ్చండి. ఓకే. సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు కదా. సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది మేడం. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కదండి. 18 అవర్స్ ప్లస్ 19 అవర్స్ చేయటం అదే వల్ల. మేడం అంటే అది మనం ఎటువంటి మెటబాలిక్ కండిషన్స్ ఆల్రెడీ లేని వాళ్ళు ఫాస్టింగ్ ఈ ఫాస్టింగ్ స్టార్ట్ ఎలాంటిది చేయడం లేదు. నో షుగర్, నో థైరాయిడ్, నో పీసీఓడి ఏమి అసలు. లేనప్పుడు ఇబ్బంది ఏమి ఉండదండి. ఓకే. మనం ఇప్పుడు ఈటింగ్ క్లోజ్ చేసే తినే కరెక్ట్ స్టార్ట్ చేస్తాం కదండి. అప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? కరెక్ట్ ఇప్పుడు మనం డైట్ స్టాప్ అయిపోయింది. మార్నింగ్ మనం ఫుడ్ తీసుకోవాలి. అప్పుడు ఎలా స్టార్ట్ చేయమని. నాకు ఉన్న అవగాహన మేరకు నేను దీనికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. తర్వాత డాక్టర్ ఓకే. పివి గారు ఓకే. కానీ, డాక్టర్ ఓకే. అశోక్ గారు కానీ సప్లిమెంట్ చేస్తారేమో చూద్దాం మేడం. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇంకా మేము ఇది బ్రేక్ చేసేసిన తర్వాత కంపల్సరీ గుమ్మడి, ఇది సన్‌ఫ్లవర్ సీడ్, వాల్‌నట్ దీంతో స్టార్ట్ చేస్తాం ఫస్ట్. సార్ అంటే నాకు సురేష్ సార్ సార్ చెప్పండి. సురేష్ సార్ గంటా వెంకట్రావు సార్ కూడా ఉన్నారు సార్. వారు ఆల్రెడీ విజయవాడలో ఎంతో మందికి కన్సల్టేషన్ ఇచ్చారు, డైట్ చార్ట్స్ ఇవన్నీ ఇచ్చారు. ఒక అద్భుతమైన ఎక్స్పర్ట్ సార్ కూడా ఉన్నారు కాబట్టి ఒకసారి సార్ ని మాట్లాడమని చెప్దాం సార్ దీనికి. కొంచెం మాకు తప్పకుండా మాత్రం సార్. డైట్ చార్ట్స్ ఇందులో పెట్టొచ్చు కదా. వాట్సాప్ మీరు ఈ గ్రూప్ లో ఇంటర్మీడియట్ మేడం ఫాస్టింగ్ అదేనండి. అంటే యాక్చువల్ గా ఈ సెషన్ మనం అనుకోకుండా ఇంటరప్ట్ అయ్యింది. అదర్వైజ్ నేను ఈ సెషన్ బిగినింగ్ లో చాలా క్లియర్ గా చెప్పింది ఏంటి అంటే వాస్తవంగా ఈ ప్రశ్నలు ఎంటర్టైన్ చేయకూడదు మేడం. ప్రాక్టీస్ కి సంబంధించిన ప్రశ్నలు ఈ దశలో తీసుకోకూడదు. ఇప్పుడు కేవలం దీన్ని ఒక సైన్స్ గా సిస్టమేటిక్ గా స్టెప్ బై స్టెప్ ఈ సైన్స్ అందించడం అనే దానికి పరిమితం అవుదాం అనేది కాన్షియస్ గా మేము తీసుకున్న నిర్ణయం అండి. ఈ ప్రాక్టీస్ రిలేటెడ్ క్వశ్చన్స్ కొంతవరకు థియరీ మనం డిస్కస్ చేసిన తర్వాత దీనికోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు పెట్టి ఆ వాట్సాప్ గ్రూపుల ద్వారా ఈ ప్రాక్టీస్ సంబంధించి వచ్చిన క్వశ్చన్లు ఆన్సర్ చేయాలనుకున్నాం. అయితే ఈరోజు సెషన్ ఇంటరప్ట్ అయింది కాబట్టి మాట్లాడిన దాని మీద ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ ప్రశ్నలు తీసుకుంటూ ఉన్నాము. అయినా డాక్టర్ వెంకట్రావు గారు మనతో ఉన్నారు కాబట్టి మీరు అడిగిన ప్రశ్న ఇప్పుడు డాక్టర్ వెంకట్రావు గారిని ఆన్సర్ చేయమని రిక్వెస్ట్ చేద్దాం మేడం. సార్ డాక్టర్ గారు మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి సార్. ఒకసారి సారీ టు ఇంటరప్ట్. దీంట్లో Yes, sir. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఒక కంప్లీట్ లెసన్ ఉంది. అవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని చెప్తాం. అప్పుడు మీరు చెప్పే డౌట్స్ అన్ని కూడా తీర్చగలుగుతాను నేను. చాలా అపోహలు ఉన్నాయి వాటి మీద. ఇవన్నిటిని కూడా సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతాం. అప్పటిదాకా కొద్దిగా ఓపిక పెడితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కి ఒక లెక్చర్ దాని మీదే అలాట్ చేస్తాం. ఓకే సార్. వెంకట్రావు గారు. సార్ డాక్టర్ వెంకట్రావు గారు మీరు అన్మ్యూట్ చేసుకొని ఈ ప్రశ్న మీద మాట్లాడటమే కాకుండా ఈ మన విద్యార్థులను ఉద్దేశించి ఒక మెసేజ్ కూడా ఇవ్వండి సార్. సార్ లేరనుకుంటండి. సార్ ఉన్నట్టున్నారు కానీ ఆడియో కనెక్ట్ అవ్వలేదేమో అనిపిస్తుంది. మైక్రోఫోన్ సింబల్ కనిపించట్లేదు. శశికళ గారు చేస్తున్నారు.
Can I ask a question, Andy? Yeah, please, ma'am. See, am I audible? Yes, ma'am. See, my precise question is that, see, కార్బోహైడ్రేట్స్ తీసుకోకుంటే బాడీలో మెటబాలిజంలో చాలా డిఫరెన్స్ వస్తుంది అని, కార్బోహైడ్రేట్స్ అవసరం లేదని ఇప్పుడు మనం క్లాస్ అంటే ఓవరాల్గా నాకు అర్థమైనంత వరకు, బట్ కార్బోహైడ్రేట్స్ తీసుకోకుంటే మెటబాలిజం చాలా డిఫరెన్స్ వస్తుంది అనేది మనము మీరు తప్ప వేరే ఏ డాక్టర్ దగ్గర దే ఎక్స్ప్రెస్ దట్ అండి. ఇంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటే ఈస్ దిస్ థియరీ యాక్సెప్టెడ్ బై ఇండియన్ మెడికల్ అసోసియేషన్? మీ క్వశ్చన్ అయిపోయిందా మేడం? ఎస్, అయిపోయిందండి. యా షూర్, ఐ విల్ టేక్ ఇట్ మ్యామ్. యా as you said, there is an exponential difference in the perception on the necessity or the role of carbohydrates in our diet. తెలుగులోనే చెప్పండి, అందరికీ అర్థం అవుతుంది. సో ఇప్పుడు మన డాక్టర్ సత్యనారాయణ గారు చాలా ఒక కేటగారికల్ స్టేట్మెంట్ ఇచ్చారండి. మనకి ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అనేవి ఉంటాయి, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. అంటే మన శరీరానికి లోపల తయారు చేసుకోలేకుండా తప్పకుండా బయట నుంచి తీసుకోవాల్సిన మాంసకృతులు, తప్పకుండా బయట నుంచి తీసుకోవాల్సిన కొవ్వు పదార్థాలు అనేవి ఉంటాయి. కానీ ఎసెన్షియల్ కార్బోహైడ్రేట్ అనేది లేనే లేదు అసలు. ఈవెన్ మెడికల్ లిటరేచర్లో కూడా లేదు. మీరు ఐఎంఏని అడగండి, ఏమైనా ఎసెన్షియల్ కార్బోహైడ్రేట్ ఉందా అంటే ఐఎంఏ వాళ్ళు లేదనే చెప్తారండి. కానీ ఐఎంఏ ఆమోదించే డైటరీ, లెట్ మీ కంప్లీట్ మ్యామ్. ఐఎంఏ ఆమోదించే డైటరీ గైడ్ లైన్స్ లో మాత్రం, ఐఎంఏ ఆమోదించిన డైటరీ గైడ్ లైన్స్ ఐఎంఏ రూపొందించలేదండి. మనందరికీ తెలిసినట్లుగా అది అమెరికన్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ వాళ్ళు మొట్టమొదటిసారిగా రూపొందించారు. సో దీని మీద చాలా పెద్ద చర్చ ఉంది మేడం. గుడ్ క్యాలరీస్, బ్యాడ్ క్యాలరీస్ అనే పుస్తకంలో గ్యారీ టాప్స్ అనే ఒక మెడికల్ జర్నలిస్ట్ రాశారు. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండి కొవ్వులు తక్కువగా ఉండే ఆహార పదార్థాన్ని మొట్టమొదటిసారిగా అమెరికన్ అథారిటీస్ సూచించిన దానికి ఆధారం ఎటువంటి సైంటిఫిక్ స్టడీస్ కాదు, ఒక అన్సైంటిఫిక్ ఎపిడెమలాజికల్ స్టడీస్ ఆధారంగా, అబ్జర్వేషనల్ స్టడీస్ ఆధారంగా, యాన్సెల్ కీస్ చేసిన ప్రతిపాదనల ఆధారంగా, ఒక పొలిటికల్ కమిటీ, ఒక పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఈ డైటరీ గైడ్ లైన్స్ రూపొందించబడ్డాయి. అమెరికా నుంచి తర్వాత ఇది అన్ని చోట్లకి కూడా పర్కోలేట్ అయ్యింది. వాటినే మనం ఫాలో అవుతూ ఉన్నాం. అదే మెయిన్ స్ట్రీమ్ మెడికల్ నాలెడ్జ్ లోకి ఇది వెళ్ళింది. అనివార్యంగా మనం మెడికల్ సైన్సెస్ నుంచి డీవియేట్ అవుతున్నట్లు కనిపిస్తుంది, కానీ దీనిలో సోషల్ సైన్సెస్ అనివార్యంగా ఇన్వాల్వ్ అయి ఉంటాం అన్నమాట. పాలసీ మేకింగ్ ఈజ్ ఎ సోషల్ సైన్స్, ఇట్ ఇస్ నాట్ ప్యూర్లీ ఏ మెడికల్ సైన్స్. సో పాలసీ మేకింగ్ లో చాలా పాలిటిక్స్ ఇన్వాల్వ్ అవుతాయి, చాలా ఎకనామిక్స్ ఇన్వాల్వ్ అవుతాయి. గ్యారీ టాప్స్ నుంచి, జేసన్ ఫంగ్ నుంచి చాలా మంది చెప్తుంది ఏంటంటే, ఈ రోజు ప్రపంచం అంతా ఫాలో అవుతున్న డైటరీ గైడ్ లైన్స్ ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళ యొక్క ప్రమేయంతో, అలానే డ్రగ్ ఇండస్ట్రీ ప్రమేయంతో రూపొందించబడినవి. అవి ఫాలో అవటం మూలంగా గత 50 సంవత్సరాలుగా ప్రధానంగా ఈ ఫుడ్ పిరమిడ్ ని అనుసరించి తక్కువ ఫ్యాట్స్ తీసుకుంటూ, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటూ, చాలా ఆరోగ్యకరమని భావించి మన పిల్లలకి హెల్దీ బ్రేక్ఫాస్ట్ సీరియల్స్ ఇస్తూ, ఈ 50 ఏళ్ల అనుభవం మనకి ఏమి నేర్పించిందంటే, ఊబకాయం పెరిగిపోయింది, డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ పెరిగిపోయింది. ఆ టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఏజ్ అంతకంతకి తక్కువ అయిపోతుంది. గతంలో 60 ఏళ్లకి మధుమేహం వచ్చేది, ఇప్పుడు అది 55, 50, 45 ఇయర్స్కి రావటం మొదలైంది. ఇన్ఫాక్ట్ ఈ ప్రాసెస్ అంతకంతకి ఎక్కువగా డయాబెటీస్ మూలంగా, ఒబిసిటీ మూలంగా, హైపర్ టెన్షన్ మూలంగా ఎక్కువ మంది డయాలసిస్ చేయించుకోవాల్సిన ఒక అవసరాన్ని గుర్తించి డాక్టర్ జేసన్ ఫంగ్ ఈ రంగంలోకి పరిశోధనలోకి వచ్చారు. యాన్సెల్ కీస్ తక్కువ ఫ్యాట్ తీసుకొని ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవాలి అని చెప్పినప్పుడే దానిని సవాలు చేస్తూ జాన్ యుట్కిన్ లాంటి వాళ్ళు, యాట్కిన్స్ లాంటి వాళ్ళు దాన్ని ఛాలెంజ్ చేశారు. కానీ అప్పటి పొలిటికల్ లీడర్షిప్ అండర్ సమ్ ఇన్ఫ్లుయెన్సెస్ యాన్సెల్ కీస్ ప్రతిపాదనల్ని ఆమోదించారు. ఎటువంటి సైంటిఫిక్ రెఫ్యుటేషన్ లేకుండా జాన్ యుట్కిన్, యాట్కిన్స్ లాంటి వాళ్ళ హై ఫ్యాట్ అవసరము, కార్బోహైడ్రేట్ ప్రమాదకరం అని వాళ్ళు చెప్పిన సూచనల్ని పక్కన పెట్టేసి, సో ఈరోజు మెయిన్ స్ట్రీమ్ డైటరీ గైడ్ లైన్స్ అమెరికన్ అసోసియేషన్స్ ఇస్తున్నవి. వాటి ఆధారంగా ఇండియన్
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానివ్వండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కానివ్వండి, ICMR కానివ్వండి, వీళ్ళు ఇస్తున్న డైటరీ గైడ్ లైన్స్ అన్ని ఇంకా ఓల్డ్ పారాడైమ్ ప్రకారమే రూపొందించబడ్డాయి. ఆ ఓల్డ్ పారాడైమ్ అనేది ఫుడ్ ఇండస్ట్రీకి, డ్రగ్ ఇండస్ట్రీకి లాభాలు తెచ్చిపెడుతున్న పారాడైమ్ కాబట్టి దానిని ఛాలెంజ్ చేయడం చాలా కష్టం అవుతుంది. చాలా మంది రిసెర్చర్స్ దాన్ని ఛాలెంజ్ చేసినందుకు వాళ్ళ కెరీర్స్ ని కూడా పణంగా పెట్టాల్సి వచ్చింది. సో ఈ రోజున ముందుకు వస్తున్న ఈ డైటరీ సైన్స్ ని ఇప్పుడు డాక్టర్ పివి సత్యనారాయణ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ప్రాసెస్ లో మనం చూసాం మేడం. ఎసెన్షియల్ కార్బోహైడ్రేట్ అనేది లేదు అనేది ఆమోదించిన IMA మరెందుకు కార్బోహైడ్రేట్ అధిక భాగంగా ఆహారంలో ఉండాలని చెప్తుంది అనే దానికి సమాధానం అది కేవలం మెడికల్ సైన్సెస్ లో దొరకదు, మనకి సోషల్ సైన్సెస్ లో మాత్రమే దొరుకుతుంది. థ్యాంక్స్ అండి. లెంగ్తీగా చెప్పుంటే సారీ. ఇట్స్ నాట్ దట్ లెంగ్తీగా చెప్పారు, అర్థం అవ్వాలి కదా అందరికి. ప్లస్ ఇంకొకటి ఏమంటే ఇప్పుడు ఈ డైట్ ఫాలో, నేను కూడా 3 months నుంచి ఈ డైట్ ఫాలో అవుతున్నానండి. డాక్టర్ గారి దగ్గర కన్సల్టేషన్ ద్వారానే ఫాలో అవుతున్నాను, డాక్టర్ గారికి నేను పరిచయమే. బట్ ఈ డాక్టర్ తప్ప వేరే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా దే టెల్ ఇన్ ఏ డిఫరెంట్ ఫ్యాషన్ అండ్ ది persons who are adopting this diet are very confused. So that's the reason why I asked that question. Yeah, ma'am. మీ క్వశ్చన్ పూర్తిగా జస్టిఫైడ్ మ్యామ్. అండ్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు వీఆర్ లివింగ్ ఇన్ ఏ సిచ్యుయేషన్ వేర్ మనం ఇఫ్ వి సబ్జెక్ట్ అవర్ No, that transformation is slowly happening, but many people may not be knowing that this transformation or this theory part which has been evolved after 2017. I don't know. The cutoff date I heard is 2017. So 2017 tarvata evolve aina theory kabatti inka most of the people do not know, or most of the people antaniki ledu, most of the doctors they do not know this anedi annaru. సో బట్ అది ఏమైపోతుందంటే అండి, ఇప్పుడు మీరు సురేష్ గారు కానీ లేకపోతే సత్యనారాయణ గారు కానీ ఏదైనా ప్రాబ్లం, ఫిజికల్ ప్రాబ్లం వస్తే immediately we'll be running to a physician or whichever doctor that is available, but those doctors they will not accept this theory. That is the problem. Dr. Satyanarayana, can I answer this? ఎవరు సార్? Somraju. ప్లీజ్ ఇంట్రడ్యూస్ సార్. I am Dr. Somraju, cardiologist. Yes sir, please. Dr. Shishikala, Namaskaram. Namaskaram andi. We'll make it brief. So Okay. to answer you, I must say food is politics and medicine is politics. And Okay. then ignorance in medicine is enormous. Okay. As medical students, we were never taught all these things. Actually, we Okay. were taught the opposite things. Okay. A lot of us need to again read and reread and relearn some of the changes that happened related to diet, carbohydrates, etc. Thank you. Okay. Thanks andi. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బ్రీఫ్ గా చెప్పినా చాలా ప్రొఫౌండ్ గా చెప్పారు మీరు. థ్యాంక్ తులసి యూ వెరీ మచ్ రామ్మోహన్ ఫర్ రావు యువర్ గారు. నమస్తే అండి. నమస్తే సార్. ఈ క్లాసెస్ అటెండ్ అవడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ డాక్టర్ గారు చెప్పిన విధానం కూడా ఎంత డెడికేటెడ్ గా చెప్పారు అనే దాని గురించి, అంత శ్రమ, ఆయన ఆరోగ్యం బాగాపోయినా సరే కమిటెడ్ గా చెప్పారు. అలాగే టీం కూడా నాకు చెప్పిన ప్రజెంట్ చేసిన విధానం కానీ, మీరు ఆర్గనైజేషన్ విధానం కానీ నాకు చాలా బాగా నచ్చింది. నా ప్రశ్నల్లో ఏంటంటే, ఇప్పుడు మీరు క్లాసెస్ చెప్పిన ఈ పాఠాలు అవన్నీ కూడా డెఫినెట్ గా మంచిది, కానీ ఇంత ఫాస్ట్ గా వెళ్తాంటే దాన్ని మేము రాసుకోవాలన్నా కష్టమే, గుర్తుపెట్టుకోవాలన్నా కష్టమే. కాబట్టి దయచేసి ఇది ఏమన్నా ఒక ఫార్మాట్ గా అందరికీ ఈ గ్రూప్ లో పెట్టగలుగుతారని అనుకుంటున్నానండి. ఈ రికార్డ్ అవుతుందండి. ఈ వీడియోస్ అన్ని కూడా ప్రతి సెషన్ సంబంధించిన మొత్తం పూర్తి రికార్డు యూట్యూబ్ లోకి అందుబాటులోకి వస్తాయి. సో కాబట్టి అక్కడ చూసి నేర్చుకోవచ్చు అనేది ఓకే అండి. ఓకే, వరుసగా ఈ డైట్స్ గురించి కొత్తగా వచ్చినట్టు ఇలా క్వశ్చన్స్ వస్తానంటేలేండి. మొన్న ఈ మధ్య కొత్త కోటలో ఒక ఆయన మోకాళ్ళు తగ్గిస్తారంటే ఆయన ఆపించేశారు ముందు లేకుండా. ఇలా ఏదైనా అప్పుడు ఆ కరోనా టైంలో కూడా ఏదో ఒక ఆయన చెప్తే ఆయన్ని కూడా ఆయన ఇబ్బందిగా అరెస్ట్ చేసినంత పని చేశారు. సో ఏదైనా కొత్త విషయం వచ్చిందంటే మెడికల్ కౌన్సిల్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేండి, అని కొత్త టైం తీసుకుంటారు. టైం తీసుకోవడం ఏమన్నా ముందు ఆపేస్తారు దాన్ని, ఎన్ని తప్పులని. ఓకే సార్, సార్ నాదో క్వశ్చన్ ఉంది సార్, అడగనా సార్? సార్ నాకు చిన్న క్వశ్చన్ ఉంది, అడగనా సార్? చెప్పండి మేడం. సార్ యాక్చువల్ గా ఇప్పుడు మనకి ఫ్రూట్స్ నుంచి కొన్ని విటమిన్స్ అవి వస్తాయి కదా సార్. ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ సీతాఫలం అలాంటి వాటి నుంచి కాల్షియం చాలా ఉంటుంది. ఏ సీజన్ లో వచ్చిన ఫ్రూట్ ఆ సీజన్ లో తినాలి అని అంటారు కదా. మరి ఇప్పుడు ఈ ఫ్రూట్స్ తప్పిస్తే మిగిలినవి ఏమీ తినకూడదు అంటే మరి అవి కూడా రావు కదా సార్, విటమిన్స్ అవి కూడా రావు కదా, అవి కూడా ఎసెన్షియల్ ఏమో కదా బాడీకి. మరి ఐఎమ్ రియల్లీ నాట్ అవేర్ ఆఫ్ దీస్ మేడం థింగ్స్. నేను ఆన్సర్ చేస్తాను మేడం దీనికి. మీ క్వశ్చన్ అయిపోయిందా మేడం? అయిపోయింది సార్, అయిపోయింది. ఖచ్చితంగా విటమిన్స్ మీరు తినాలనుకున్న ఫ్రూట్స్ పక్కకు పెట్టడం వల్ల విటమిన్స్ మిస్ అవుతారు, కానీ అవి వేరే సోర్సెస్ నుంచి తీసుకోవచ్చు. టీవీ సత్యనారాయణ సార్ చెప్పినవి మేము గతంలో కొన్ని సెషన్స్ విన్నప్పుడు తెలుసుకున్నది ఏంటంటే, ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఫ్రక్టోజ్ ఎక్కువగా మనకి బాడీకి అందుతుంది. గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఇవి కూడా డిఫరెంట్ కార్బోహైడ్రేట్ ఫార్మ్స్ కదండి. సో గ్లూకోజ్ ని లివర్ కొంతవరకే, ఒక 30% 40% మాత్రమే ఈ డైజెస్ట్ చేయడం, మెటబలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే, ఫ్రక్టోజ్ విషయంలో 100కు 100% లోడ్ లివర్ మీద మాత్రమే పడుతుందండి. సో మీరు ఉదాహరణకు ఒక 2-3 యాపిల్ పళ్ళు తిన్నారు అనుకోండి, వాటిలోంచి వచ్చే ఫ్రక్టోజ్ ని అరిగించుకోవడం కోసం, డైజెస్ట్ చేసుకోవడం కోసం, మెటబలైజ్ చేయడం కోసం లివర్ తాను చేసే మిగతా 200 పనులు పక్కన పెట్టి సాధ్యమైనంత దాని సామర్థ్యాన్ని ఇక్కడ పెట్టవలసి వస్తుంది. ఇది టీవీ సత్యనారాయణ సార్ చెప్పినప్పుడు మేము తెలుసుకున్న విషయం. మరింత లోతుగా తెలుసుకోవాలనుకుంటే రాబర్ట్ లస్టిగ్ అని ఆయన ఒక ఎండోక్రైనాలజిస్ట్ అండి. ఆయన ఫ్రక్టోజ్ మీద ఇందాక పివి సత్యనారాయణ సార్ స్లైడ్ లో కూడా చెప్పారు 150, 160 రకాల పేర్లు ఉన్నాయండి వీటికని చెప్పి. రాబోయే ఫర్దర్ క్లాసెస్ లో మరింత వివరంగా దీని మీద సార్ చెప్తారు. ప్రస్తుతానికి ఈ ఆన్సర్ తో మీరు సరిపెట్టుకోవచ్చు. సరే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డాక్టర్ వెంకట్రావు గారు హ్యాండ్ రైజ్ చేసి ఉంచారు. జి వెంకట్రావు గారు మాట్లాడండి సార్. సార్ వెంకట్రావు గారు మాట్లాడండి సార్. హలో. సార్కి వాయిస్ కనెక్ట్ అవ్వలేదండి. ఆడియో జాయిన్ అవుతున్నప్పుడు ఆడియోతో జాయిన్ అయినట్లేదు. జాయిన్ అవ్వలేదు సార్. నేను డాక్టర్ సత్యాన్ని మాట్లాడుతున్నానండి. ఇందాక అడిగిన ఆవిడ క్వశ్చన్కి వైటమిన్స్ అన్నది ఫ్రూట్స్ లో వస్తాయి, అట్లాగే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లో కూడా వస్తాయి. అన్ని వైటమిన్స్ కూడా ఫ్రూట్స్ లో మిస్ అయినవన్నీ కూడా 1 గ్రామ్ పర్ ఫ్రూట్ కి 1 గ్రామ్ వెజిటబుల్స్ తీసుకున్నప్పుడు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వైటమిన్స్ వస్తాయి. అంటే ఫ్రూట్స్ లో షుగర్ తప్ప మనం ఏమీ మిస్ కాం. అందుకోసం దాని గురించి అంత వరీ అవ్వద్దు. మీకు కావాల్సిన వైటమిన్స్ అన్ని కూడా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ వస్తాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. టు సప్లిమెంట్, నాన్ వెజిటేరియన్ ఫుడ్ కూడా రిచ్ సోర్స్ ఆఫ్ ఆల్ వైటమిన్స్ కదా సార్. అది మనం జనరల్ గా ఇగ్నోర్ చేస్తాము. నాన్ వెజిటేరియన్ ఫుడ్ అనగానే ఓన్లీ ప్రోటీన్ ఒకటి, ఫ్యాట్ ఒకటి అనుకుంటాం. బట్ మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఉన్నాయి చాలా నాన్ వెజిటేరియన్ ఫుడ్ లో. ఒక ఎగ్ ఎల్లో వైట్ కలిపి తింటే మీరు దాంట్లో ఉన్న వైటమిన్స్, మినరల్స్ మీరు మిగతా ఎన్ని ఫ్రూట్స్ తిన్నా కన్నా దానికన్నా ఎక్కువ వస్తుంది. యానిమల్ ప్రోటీన్ ఇస్ ఫర్ మనం ఇంకో నెక్స్ట్ డిస్కషన్ లో ఇవన్నీ చేద్దాం. ఎస్ సార్, ప్రోటీన్స్ మీద మాట్లాడినప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందామండి. ఇందాక ఫాస్టింగ్ లో ఒక సారు క్వశ్చన్ అడిగినప్పుడు ఈ ప్రత్యామ్నాయం వచ్చే వాటన్నిటిని ఐఎంఏ తిరస్కరిస్తుంది అనే ఒక మాట అన్నారు. దాని మీద ఒక చిన్న ఒపీనియన్ షేర్ చేస్తాను సార్. ప్రత్యామ్నాయాలు వచ్చేవన్నీ ఖచ్చితంగా మంచి ఉండాల్సిన అవసరం లేదండి. ప్రత్యామ్నాయం యొక్క అవసరం ఉందనే దానిలో సందేహం లేదు. ఎందుకంటే మన కళ్ళ ముందు కనిపిస్తున్న గత 50 సంవత్సరాల ఉదాహరణలు, ఒబెసిటీ పెరిగిపోతూ ఉంది, టైప్ 2 డయాబెటీస్ పెరిగిపోతూ ఉంది, క్యాన్సర్స్ పెరిగిపోతూ ఉన్నాయి. వీటన్నిటికీ మెటబాలిక్ సిండ్రోమ్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణం అనేది తెలుస్తూనే ఉంది. కానీ అదే ఇన్సులిన్ ని టైప్ 2 డయాబెటీస్ కి మందుగా ఇస్తున్న ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకవైపున మెడిసిన్ అఫోర్డబుల్ కాకపోవడం, ప్రజలకి అది అందుబాటులో లేకపోవడం, రెండో వైపున ఈ టైప్ 2 డయాబెటీస్ కి ఇప్పుడు జరుగుతున్న ట్రీట్మెంట్ లాంటివి, క్యాన్సర్ కి ఇప్పుడు జరుగుతున్న ట్రీట్మెంట్స్ లాంటివి, అవి అసలు సమస్యని పరిష్కరించకపోగా చాలా సైడ్ ఎఫెక్ట్స్ కి కారణం అవుతున్న తీరు, వీటి మూలంగా మెడిసిన్ పట్ల ప్రజల్లో భయం, ఆందోళన, అపనమ్మకం పెరిగిపోయాయి. దీని మూలంగా ప్రత్యామ్నాయాలు కావాలనే ఒక బలమైన తపన ప్రజల నుంచి వ్యక్తం అవుతుంది. ఈ ప్రత్యామ్నాయం అవసరం ఉంది. అయితే వచ్చే ప్రత్యామ్నాయాలన్నీ ఖచ్చితంగా సైంటిఫిక్ ఆల్టర్నేటివ్స్ అని అనుకోవాల్సిన అవసరం లేదండి. ఈ ప్రత్యామ్నాయం కోసం ఉన్న డిమాండ్ ని దృష్టిలో పెట్టుకొని చాలా మంది
క్విక్ బిజినెస్ చేసుకోవడం కోసం ఒక షార్ట్ కట్ చిట్కాలతో ముందుకు వస్తున్నారు. దురదృష్టవశాత్తు అటువంటివి కొంతకాలం పాటు చాలా పాపులర్ అయ్యి ప్రజలు వాటిని వేలంవెర్రిగా అవలంబించి అవి తర్వాత పనిచేయటం లేదని తెలుసుకొని కొన్ని సందర్భాల్లో అవి ప్రతికూల ఫలితాలు కూడా చూపించి ఆ తర్వాత ఎవరు ఆల్టర్నేటివ్ గురించి మాట్లాడినా ఇది కూడా మళ్ళీ ఒక పసర వైద్యం లాంటిది, ఇది కూడా మళ్ళీ ఒక చిట్కా వైద్యం లాంటిది అనే పరిస్థితి ఉంది. అంటే ప్రత్యామ్నాయం అవసరం ఉంది అనేది గుర్తించడం ఒకటి, వచ్చే ప్రత్యామ్నాయాలని ఖచ్చితంగా మంచివి అయి ఉండాల్సిన అవసరం లేదు అనే అవగాహనలో కూడా మనం ఉండాలి. ఆ ప్రత్యామ్నాయంగా వస్తున్న దానిని సైంటిఫిక్ యాడ్ స్టిక్స్ కి సబ్జెక్ట్ చేసి ఈ సైంటిఫిక్ యాడ్ స్టిక్ లో ఇది సమాధానం అవుతుందా లేదా అనే పరిశీలన చేయడం అవసరం. ఇప్పుడు మనం లో కార్బ్ స్కూల్ ద్వారా చేస్తున్న ప్రయత్నం అదేనండి. మనం చెప్తున్న LCHF డైట్ అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వెనక ఎంత సైన్స్ ఉందో డాక్టర్ పివి సత్యనారాయణ గారు, డాక్టర్ గంటా వెంకటరావు గారు, ఇంకా ఇతర రిసోర్స్ పర్సన్స్ ఆ సైన్స్ ని మనకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇంత ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్, ఒక రేషనల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగిన ఆల్టర్నేటివ్ ని మనం ఖచ్చితంగా ఆమోదించాలి. అయితే ఈ రేషనల్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నప్పుడు కూడా ఎగ్జిస్టింగ్ అథారిటీస్, అసోసియేషన్స్ వీటిని అనుమతించరు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ వాళ్ళకి ప్రయోజనకరంగా లాభదాయకంగా ఉంది కాబట్టి. సో ప్రత్యామ్నాయాలన్నిటినీ కూడా మనం గుడ్డిగా ఆమోదించక్కర్లేదు. ఉన్న ప్రత్యామ్నాయాలలో సైన్స్ ఆధారంగా వస్తున్న ప్రత్యామ్నాయాలని అనుసరించాలి. LCHF డైట్ అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది అటువంటి ఒక సౌండ్ సైంటిఫిక్ బేసిస్ మీద ఆధారపడిన ప్రత్యామ్నాయం కాబట్టి దీన్ని మనం ప్రోత్సహిస్తాం. ఈ క్లారిటీ మనకు ఉండాలండి. ఓకే రామకృష్ణ గారు, ఇంకేదైనా క్వశ్చన్ ఉంటే తీసుకుందాం. లేదంటే లాస్ట్ 9 minutes అండి, ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగొచ్చు మీరు. లేదు అనుకుంటే మీరు చాట్ బాక్స్లో ఓకే పెట్టేస్తే మనం సెషన్ క్లోజ్ చేసేద్దాం. ప్రశ్నలు ఏమీ లేవనుకుంటే మీరు చాట్ బాక్స్లో ఒకసారి టైప్ చేయండి, అయిపోయింది. హలో సార్, నా పేరు డాక్టర్ కిరణ్ అండి. ఒక చిన్న క్వశ్చన్ అండి. ఇప్పుడు ఒక జనరల్ పర్సన్ హూజ్ నార్మల్ పర్సన్, ఇఫ్ హీ వాంట్స్ టు గో ఇన్ టు దిస్ LCHF డైట్, గ్రాడ్యువల్గా వెళ్ళడానికి ఏమన్నా ఛాన్స్ ఉందా, లేకపోతే ఈజ్ ఇట్ రికమెండెడ్ టు గో ఆన్ ఏ సింగిల్ స్టేజ్ ఆఫ్టర్ గెటింగ్ సక్సెస్ఫుల్ టెస్ట్? యా, దీనికి ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ వి వాంట్ అండి. ఈ పర్పస్ ఏంటి, ఎందుకు వెళ్తున్నాం LCHF డైట్కి అన్నది ముందు ముఖ్యమైనది. దానికి సంబంధించిన టెస్టులు తెలుసుకుని దాని ప్రకారం మనం ఎంతవరకు ఈ కార్బోహైడ్రేట్స్ రిస్ట్రిక్ట్ చేయాలి, ఎంతవరకు మనం ఫ్యాట్స్ తీసుకోవాలి, ఎంతవరకు మనం ప్రోటీన్ తీసుకోవాలి అన్నది డిసైడ్ అవుతుంది. డెఫినెట్గా ఏ ప్రాబ్లమ్స్ లేవు, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అనుకున్నప్పుడు దే కెన్ గో టు గ్రాడ్యువల్. అలా కాదు, we got diabetes, we got epilepsy, we got some mental disorder, we got some cancer, then what rapid growth. It all depends upon what indication we are choosing this. థ్యాంక్ యూ సార్. మరి పిల్లల కేసులో వాట్ డూ యూ రికమెండ్ సార్? పిల్లలకు కూడా సేమ్ అప్లికబుల్, వాళ్ళకి ఎంతవరకు అవసరం. అది ఎపిలెప్సీ ఉన్న పిల్లలు అయితే డెఫినెట్గా దే హ్యావ్ టు డూ డ్రాస్టికల్. ఏమీ లేదు, నార్మల్గా ఉన్నారు, దేర్ నో ఫ్యాటీ లివర్, నార్మల్ బ్లడ్ షుగర్, దేర్ నో మెటబాలిక్ dysfunctional situation, probably they can go restricting the carbohydrates. Instead of 400 they can take 100. Thank you sir. ఓకే మిత్రులారా, చాట్ బాక్స్ లో కొన్ని ప్రశ్నలు వచ్చాయి. అందులో కొన్ని మనం భవిష్యత్తులో చేయబోయే సెషన్స్ కి సంబంధించి ఉన్నాయి. ఫ్యాట్ కి సంబంధించిన ప్రశ్నలు, అవి తప్పకుండా ఆ సెషన్స్ లో వాటికి సమాధానాలు వస్తాయి. ముగింపుకు వచ్చాం మనం. మిత్రులారా, ఇప్పుడు మనం చూసాము ఈ సెషన్ లో డాక్టర్ పివి సత్యనారాయణ గారు చాలా శ్రమ కోర్చి మనకి ఒక కరిక్యులం లాగా డెవలప్ చేసి ఈ పాఠాలు చెప్తా ఉన్నారు. అలానే డాక్టర్ సోమరాజు గారు ఈ సెషన్ కి హాజరయ్యారు. ఇంకా చాలా మంది, డాక్టర్ గంటా వెంకటరావు గారు సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, ఇంకా చాలా మంది డాక్టర్స్ ఈ రోజున LCHF డైట్ అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ని ఒక కాన్సెప్ట్ గా ఆమోదిస్తూ ఉన్నారు. అయితే దీన్ని ప్రాక్టీస్ లోకి తీసుకువెళ్లే దానికి ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు, ఒక సూపర్విజన్ అవసరం ఉంటుంది. ఇప్పుడే డాక్టర్ గారు సమాధానం చెప్పినట్లుగా
అయితే మనం ఈ దశలో మరొకసారి నేను స్పష్టంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నిర్వాహక బృందం తరపున LCHF డైట్ అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కి వెనక ఉన్న బేసిక్ సైన్స్, ప్రాథమిక శాస్త్రీయ అవగాహనని సమాజంలో వ్యాపింపజేయటం లక్ష్యంగా ఈ కోర్సు రూపొందిస్తూ ఉన్నాము. ఈ ఒక క్లాస్ వినగానే LCHF డైట్ ని స్టార్ట్ చేసేయొచ్చు అని మేము ఇక్కడ చెప్పబోవడం లేదు. ఈ దశలో దీనికి సంబంధించిన సైన్స్ ని అందరం అర్థం చేసుకుంటే, థియరీని మనం అర్థం చేసుకుంటే ప్రాక్టీస్ లోకి నెమ్మదిగా వెళ్దాం తప్పకుండా. అయితే ఇప్పటికే తమ సొంత అధ్యయనం ద్వారా, సొంత పరిశీలన ద్వారా ప్రాక్టీస్ లోకి వెళ్తున్న మిత్రులు ఉన్నారు. వాళ్ళని ఎవరిని డిస్కరేజ్ చేయడం మా ఉద్దేశం కాదు. అలానే ఇప్పటికే కొన్ని వాట్సాప్ గ్రూప్స్ చాలా సిన్సియర్ గా సభ్యులు పెట్టే ప్రశ్నలకి లోతైన సమాధానాలు ఇస్తున్న వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. మిత్రులకు అటువంటి వాట్సాప్ గ్రూప్స్ లో కూడా జాయిన్ అయ్యి ఆ సమాధానాలు రూపొందించవచ్చు, అయితే సమాధానాలు పొందవచ్చు. ఈ LCHF ఈ లో కార్బ్ స్కూల్ నుంచి ఇప్పుడే అటువంటి సమాధానాలను ఆశించడం కొంత తొందరపాటు అవుతుంది మిత్రులారా. మనం నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్దాం. ఆ ప్రాసెస్ లోనే ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేద్దాం. ఈ ఆహారం ప్రారంభించినప్పుడు చేసుకోవాల్సిన మార్పులు ఏమిటి, ఒక రోజుకి ఎంత కార్బోహైడ్రేట్ తింటే సరిపోతుంది, ఎంత ప్రోటీన్ అవసరం అవుతుంది, ఎంత ఫ్యాట్ తినాలి, ఫ్యాట్ ఎక్కువ తింటే వచ్చే నష్టాలేంటి, ఎక్కువ తినకపోతే వచ్చే నష్టాలేంటి, ఎంత తింటే ఎక్కువ, ఇటువంటి ప్రశ్నలు చాలా ఉంటాయి. అలానే ఇప్పుడు వచ్చిన ఫ్రూట్స్కి సంబంధించినవి, రెసిపీకి సంబంధించినవి, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ గ్రాడ్యువల్ గా మేము ముందే చెప్పినట్లుగా వాటికి కూడా వాట్సాప్ గ్రూప్స్ ని ప్రారంభించి ఆ ప్రాక్టీస్ ని కూడా గైడ్ చేసే ఆలోచన, ఆ ప్రణాళిక ఉంది. ప్రస్తుతానికి ఈ దశలో సైన్స్ నేర్చుకునే దాని మీద అందరం దృష్టి పెడదాం. దానికోసం మనం సిద్ధం అవుదాము. అలానే ఈ నిర్వహణలో వాలంటీర్స్ గా మాకు సహకరించే ఆసక్తి, అవకాశం ఉన్న మిత్రులందరికీ మేము ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. మోడరేటర్స్ బృందం తరపున, నిర్వాహక బృందం తరపున సోషల్ మీడియాలో ప్రచారం రూపంలోను, ఉదాహరణకి మీరు గమనించి ఉంటారు, మొదటి సెషన్ కి ముందు జరిగినంత ప్రచారం ఈ సెషన్ కి ముందు జరపలేకపోయాం. మేము కొన్ని రకాలైన చర్చల్లోనూ, కొన్ని రకాలైన ఏర్పాట్లోనూ తలమునకలై ఉండటం మూలంగా సోషల్ మీడియా ప్రచారం కొంత వెనక్కి పట్టింది ఈ సెషన్. సో అలానే డాక్టర్ గారు మాట్లాడే ఈ వీడియో ఇప్పుడు మనం చాలా మధ్యలో ఇబ్బందులు వచ్చాయి. ఇటువంటి ఇబ్బందులు ఉన్న పార్ట్ని ఎడిట్ చేసి నీట్ గా దీని తర్వాత ఎప్పుడైనా వినే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ స్పష్టంగా అర్థమయ్యేలాగా యూట్యూబ్ వీడియోస్ రూపొందించే అవసరం ఉంది. సో అటువంటి యూట్యూబ్ ఎడిటింగ్ లో సహకరించగలిగిన మిత్రులు, ఏ రూపంలోనైనా మేము దీనిలో వాలంటీర్స్ గా సహకరించదలుచుకున్నాము అనుకున్న వాళ్ళు లో కార్బ్ గ్రూప్ అడ్మిన్స్ బృందాన్ని మీరు సంప్రదించవచ్చు, మీ సంసిద్ధత వ్యక్తం చేయొచ్చు. ఇది మా ఆహ్వానం మీ అందరికీ. కానీ మనందరం వాలంటరీ బేసిస్ మీద చేసే కృషితోనే ఈ గ్రూప్ ముందుకు వెళ్తూ ఉంది. దీనిలో ఎవరికి ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు లేవు మిత్రులారా. చేస్తున్న వాళ్ళందరం వాలంటరీగా చేస్తున్నాం. మరెవరైనా ఈ గ్రూప్ లో వాలంటరీగా చేసే ఉద్దేశం ఉంటే వాళ్ళందరికీ ఆహ్వానం పలకడానికి నిర్వాహక బృందం తరఫున మేమందరం సిద్ధంగా ఉన్నాం. సో ఈ విషయాలు మీ దృష్టికి తీసుకువస్తూ చివరిగా డాక్టర్ పివి గారు ముగింపు సందేశం ఏదైనా ఇస్తే, లేదు ఇన్స్ట్రక్షన్ ఏదైనా ఉంటే తీసుకుందాం. దాంతో మనం ఈ సమావేశాన్ని ముగించుకుందాం. థ్యాంక్స్ అండి సురేష్ గారు. కొద్దిగా అసౌకర్యం అప్పుడు నాకు ఈ వెదర్ వల్ల. మిగతాది నేను ఈ ఫ్రక్టోజ్ గురించి, ఈ కార్బోహైడ్రేట్ గురించి కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ టైం మనం కాన్సన్ట్రేట్ చేయబోతుంది ప్రోటీన్స్ గురించి. అలా ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క ఆస్పెక్ట్లో వీళ్ళు ఉన్న సైంటిఫిక్ నాలెడ్జ్ ఏంటి ఇప్పుడు దాకా మనం అర్థం చేసుకున్న తర్వాత వాటిని ఏ విధంగా అప్లై చేయాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఒక్కొక్క డిసీజ్ గురించి కూడా మనం విపులంగా తెలుసుకుందాం. సో ఈ అవకాశం ఇచ్చిన ఈ LCHF స్కూల్ వారికి నా కృతజ్ఞతలు. ఈ విధంగా నేను నెక్స్ట్ టైము ఇంతకన్నా బెటర్ అరేంజ్మెంట్స్లోకి వస్తాము. తప్పకుండా సార్. ఈ హాజరైన అందరి తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. నిర్వాహక బృందం తరఫున కూడా మీకు ధన్యవాదాలు. నిజంగా నిర్వాహక బృందానికి నాయకులే మీరు కాబట్టి నిర్వాహక బృందం ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం లేదు. మిత్రులారా, జూలై నెల మొదటి ఆదివారం అంటే జూలై 7వ తారీఖు అవుతుంది. జూలై 7వ తారీఖు సాయంత్రం 6 గంటలకి ప్రోటీన్స్ మీద జరిగే పాఠంలో మళ్ళీ కలుసుకుందాం. దానిలో ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ మీద మిగిలిపోయిన పార్ట్, అలానే ప్రోటీన్స్ మీద చర్చ ఉంటుంది. అంతవరకు సెలవు మిత్రులారా. మీ అందరి సహకారానికి, ప్రోత్సాహానికి, అలానే డాక్టర్ గారి పట్ల మీరు చూపించిన కన్సర్న్కి ధన్యవాదాలు. సెలవు.
ఈ సెషన్ ఇంతటితో సమాప్తం.